చాలా సంతోషం. నిజంగా మన మధ్యకు దైవ సేవకులు రావటం దేవుని చిత్తం. మనకెంతగానో దీవెనకరమని నేను నమ్ముచున్నాను. అందరం కూర్చుందాం. దైవ సేవకులకు సమయాన్ని అప్పచెప్తుండగా మరొకసారి దైవ సేవకులు గట్టిగా కరచాల ధ్వనాలతో దైవ సేవకుని ఆహ్వానం పలుకుతాం. ప్రశస్తమైన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సువిస్తారమైన దేవుని మహాకృపను బట్టి మీ మధ్యలో పరిచర్య జరిగించడానికి దేవుడు కృపనిచ్చాడు. 2020 సంవత్సరంలో కోవిడ్ విస్తరించిన కాలంలో మీడియా పరిచర్య మేము ఆరంభించడం జరిగింది. యూట్యూబ్లో దాదాపుగా 10-15 సంవత్సరాలుగా పరిచర్య జరిగిస్తూ ఆదివారాలు ఆరాధన నిషేధించబడిన దినాలలో మీడియా పరిచర్యను ప్రతిరోజు ఆరంభించుట వలన కువైట్ దేశంలో నుండి దాదాపుగా ప్రతిరోజు 60-70 నుండి సుమారుగా 100 లోపు బిడ్డలు చాలామంది జూమ్ ద్వారా, తర్వాత గూగుల్ మీట్ ద్వారా, యూట్యూబ్ ద్వారా మాకు పరిచయం అవడం ఆరంభమై, ఇందులో చాలామంది భారతదేశానికి వచ్చాక వాళ్ళు రక్షింపబడి బాప్తీసం తీసుకొని దేవుని బిడ్డలుగా మారి తిరిగి వారు కువైట్ దేశానికి వచ్చి ఇక్కడ వారి జీవనోపాధిలో గడుపుతున్న దినాలలో 2021 సంవత్సరం నుండి, ఆ మాట ఉపయోగించవద్దు కానీ, రక్త పింజరాల్లాగా నా వెనకబడ్డారు కువైట్ తీసుకొని రావడానికి. సేవలో నాకు విరామము లేని కారణాన, ఆరోగ్యం బలహీనపడిన కారణాన నేను విదేశాలకు వెళ్ళకూడదు అని దాదాపుగా ఒక 4-5 సంవత్సరాలు, 3-4 సంవత్సరాలుగా నేను పూర్తిగా ఆపేశాను. దాదాపు 3-4 సంవత్సరాల నుండి ఎలాగైనా తీసుకొని రావాలని ఆశించిన వారి ప్రయత్నం నేటికి ఫలించి ఈరోజు మీ మధ్యలోనికి రావడానికి దేవుడు కృప చూపించాడు. ఇందును బట్టి నేను ప్రభుని ఘనపరుస్తున్నాను. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి మాత్రమే కలుగునుగాక. హల్లెలూయా. భయంకరమైన కొన్ని బలహీనతల కారణాన దాదాపుగా 26 సంవత్సరాల నుంచి షుగర్తో బాధపడుతున్నాను. ఒక 20 ఏళ్ళుగా బీపీతో బాధపడుతున్నాను. ప్రమాదకరమైన, బ్రతికే అవకాశము లేనంతటి భయంకరమైన ఆపరేషన్లు ఒక 5 జరిగాయి. వెన్నుపూస ఆపరేషన్ జరిగింది, మెడకాయని కోసేశారు, వెనకాల 2 వెన్నుపూసలు తీసేశారు, స్టీల్ ప్లేట్స్ పెట్టారు. మొన్న ఈ మధ్య అక్టోబర్లో పొత్తి కడుపులో బాగా ఇన్ఫెక్షన్ అయిపోయి తీరా వెళ్ళి చూస్తే ఆపరేషన్ చేశారు. 32 కుట్లు మాత్రమే పడ్డాయి. దాదాపు 1.5 కేజీ చీము బయటికి తీశారు. చెయ్యి ఆపరేషన్ అయింది, వెన్నుపూస ఆపరేషన్ అయింది, కాళ్ళ ఆపరేషన్ అయింది, కళ్ళు కనపడవు. ఇక చాలు ప్రభువా, బలహీనుని అయిపోయాను. స్థానిక సంఘంలోని హైదరాబాద్లో, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా ఎక్కడ చూసినా నా పోస్టర్లే కనపడుతుంటాయి. దేవుడి కృపను బట్టి అంత విస్తారంగా ప్రభు వాడుకుంటున్నాడు. ఇక చాలు ప్రభువా, శక్తికి మించిన ఈ సమరంలో ఇంకా పరిగెత్తే ఓపిక లేదు. ఇక నేను ఒక చోట కూర్చొని సేవ చేసుకుంటానని నేను ఆశపడి దేవునితో నా మనస్సులో ఉన్న ఆలోచన ఎప్పుడైతే చెప్పానో, ఆశ్చర్యం ఏమిటంటే అడిగిన దానికి దేవుడు విపరీతంగానే కార్యం చేయడం ఆరంభించాడు. ఇక వెళ్ళలేను అనుకున్న దినాల్లోనే దేవుడు చాలా దూర ప్రాంతాలకు, మరి 7 సముద్రాలు దాటి అనేక ప్రాంతాలకు పరిచర్యకి వెళ్ళే కృపనిచ్చాడు. ఇక విదేశాలకు వెళ్ళొద్దనుకున్నాను. ఈ సంవత్సరమే సింగపూర్, మలేషియా, ఇండోనేషియా వెళ్ళొచ్చాను. వెళ్ళొద్దనుకున్నాను. ఈ సంవత్సరమే ఆఫ్రికా వెళ్ళొచ్చాను. వెళ్ళొద్దిగా చాలు ప్రభా, నా వలన కావట్లేదు అనుకుంటున్నాను, కువైట్ దేశానికి తీసుకొచ్చాడు. వెళ్ళట్లేదు, నా వలన కాదనుకుంటున్నాను, వచ్చే నెల కెనడాకి ఆల్రెడీ టికెట్స్ బుక్ అయిపోయినాయి. వెళ్ళొద్దు అనుకుంటూనే ఉన్నాను. నవంబర్లో మళ్ళీ లండన్కి వెళ్ళడానికి ప్రోగ్రామ్ అంతా ప్లాన్ అయిపోయింది. అప్పుడు నేను తెలుసుకున్న ఒక సత్యం ఏంటంటే, మనం ఎప్పుడు బలహీనమో అప్పుడే బలవంతులం. మన బలహీనతలోనే దేవుడు శక్తిగల కార్యాలు ప్రభు జరిగిస్తూ ఉంటాడు. ఇలాగున ఈ మహిమగల పరిచర్యలో దాదాపుగా 36 సంవత్సరాలుగా పరిగెత్తడానికి దేవుడు కృపనిచ్చాడు. నా ఉన్నత విద్యాభ్యాసం అమెరికాలో ముగించుకున్న తర్వాత ప్రభు నన్ను సేవకు పిలిచాక
ప్రతిష్ఠించుకొని సేవకు సమర్పించుకొని 1990వ సంవత్సరంలో నా సేవ ఆరంభించాను. నాటి నుండి నేటి వరకు దేవుడు తన కృపనిచ్చి శక్తివంతమైన పరిచర్య జరిగించడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. భారతదేశంలో జరుగుతున్న పరిచర్యలు ఒకవేళ మీకు పరిచయం ఉంటే, తెలంగాణ రాష్ట్రంలో రామగుండంలో స్థాపింపబడినటువంటి గ్లోరియస్ మినిస్ట్రీస్ దైవజనులు పాస్టర్ సురేష్ అయ్య గారిని చాలామంది ఎరుగుదురు. ఇప్పటికీ వారి ప్రసంగాల ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో మహిమగలిగినటువంటి సాక్ష్యాలు వినడానికి దేవుడు కృపనిస్తున్నాడు. గ్లోరియస్ మినిస్ట్రీస్లో దాదాపుగా 1997వ సంవత్సరం నుండి నేను ఆ పరిచర్లో కొనసాగుతూ నేటికి దాదాపుగా 24 సంవత్సరాలు గ్లోరియస్ మినిస్ట్రీస్లోని. అంతకుముందు హోసన్నా మినిస్ట్రీస్లో కొంతకాలం, దానికి ముందుగా ది పెంతెకోస్తులో నేను సిద్ధపడి సేవకు తరిఫిదై మరి గ్లోరియస్ మినిస్ట్రీస్లో స్థిరపడి ఈ పరిచర్యను కొనసాగించడానికి దేవుడు కృపనిస్తూ ఉన్నాడు. 2017వ సంవత్సరంలో దైవజనులు పాస్టర్ సురేష్ అయ్య గారు మహిమలోనికి ప్రవేశించారు. వారు మహిమలోనికి ప్రవేశించిన తర్వాత ఒక సీనియర్ సేవకునిగా బాధ్యతలు వహిస్తూ మరి సేవను కొనసాగించడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు. నేను చెప్పానుగా, గత 2-3 ఏళ్ళుగా ఈ కువైట్ దేశంలో ఉన్నటువంటి చాలామంది బిడ్డలు ఈ ప్రాంతానికి తీసుకొని రావడానికి ప్రయత్నిస్తున్న ఈ క్రమంలో మరి దైవజనులు పాస్టర్ ఏలియా గారి ద్వారా మరి ఈ మాసంలో జరగవలసిన పరిచర్యలో నేను పాలు పొందడానికి దేవుడు మార్గము తెరిచి మీ మధ్యలోనికి రావడానికి ప్రభు సహాయం చేశాడు. ప్రస్తుతం గ్లోరియస్ మినిస్ట్రీస్ హైదరాబాద్లో నేను సేవ జరిగిస్తూ ఉన్నాను. తెలంగాణ, ఆంధ్ర, యావత్ రాష్ట్రాలన్నిటిలో కూడా సువిస్తారంగా పరిచర్య జరిగించడానికి దేవుడు కృపనిచ్చాడు. ఇందును బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. మరి దైవజనులు జోసెఫ్ రెడ్డి గారు కూడా మరి ఏలియా పాస్టర్ గారిని సంప్రదించి వారు మాట్లాడి మీతో కూడా ఈ పరిశుద్ధ ఆరాధనలో పాలు పొందడానికి దేవుడు కృప చూపించాడు. ఇందును బట్టి దైవజనులకు, దైవజనురాలకి, వారి కుటుంబానికి నా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. విశ్వాస సంఘమైన మీ అందరికీ ప్రభు పేరట నా ప్రేమ వందనాలు. ప్రభు మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఓసారి చేతులు పైకెత్తి ఆమేనని చెప్తే బాగుంటుందేమో. ఇంకొంచెం గట్టిగా. రైట్, సమయము తక్కువగా ఉంది. ఇప్పటికే నా రాక ఆలస్యం అయిపోయింది కనుక ఏమాత్రం ఆలస్యం చేయకుండా శరవేగంగా కొన్ని విషయాలు చాలా క్లుప్తంగా, చాలా తేటగా మీకు తెలియపరిచి నేను త్వరగా ముగించడానికి ప్రయత్నిస్తాను. పరిశుద్ధాత్మ దేవుడే ఈ ఉదయకాలము మనతో మాట్లాడునుగాక. లెట్ us all open our Bibles to the book of Joshua. యెహోషువ పుస్తకం 1వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదవగా విందాం. యెహోషువ పుస్తకం 1వ అధ్యాయం 11వ వచనాన్ని చదవగా విందాం. మీరు స్వాధీనపరచుకొనుటకు మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనబోవుటకై 3 దినములలోగా చాలు. ఇక బైబిల్ అన్నీ మూసేసి ప్రక్కన పెట్టండి. ఎవ్వరు కూడా బైబిల్ చూడవలసిన పని లేదు. విస్తారమైన రెఫరెన్సులు చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజన్ చేసి చెప్పే అలవాటు నాకు లేదు. ఆ ఒక్క మాటలో నుండి దాగిన కొన్ని అద్భుతమైన మర్మాలు, అద్భుతమైన కొన్ని సన్నివేశాలు మీ ముందు పెట్టి వాక్యపు వెలుగులో మిమ్మల్ని నడిపించడానికి నేను ప్రయత్నిస్తాను. జాగ్రత్తగా మీరు దేవుని మాటలు వినాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఏదొక్కసారి స్తోత్రం చెప్పొచ్చా గట్టిగా? రైట్, చాలా జాగ్రత్తగా వినండి. ఆ వచనపు సారాంశాన్ని వివరిస్తాను. ఆ తర్వాత దాని మర్మాన్ని మనం తెలుసుకుందాం. మీరు నది దాటి స్వాధీనపరచుకొనబోవుటకై దేవుడు మీకు ఇచ్చుచున్న ఈ దేశమును 3 దినములలోగా మీరు దాటవలెను. కనుక ఎవరి ఆహారమును వారే సిద్ధపరచుకోండి అని దైవజనుడైనటువంటి మోషే ద్వారా, యెహోషువ ద్వారా ఇశ్రాయేలు సమాజానికి దేవుడిచ్చిన ఆజ్ఞ. ఇది అక్కడ రాయబడిన వాక్యం. ఇప్పుడు బాగా గమనించండి. నేను కొన్ని ఉపద్ఘాత రీతిగా కొన్ని విషయాలు వివరిస్తాను.
సుమారుగా 40 సంవత్సరాలు భయంకరమైన అరణ్యములో వారి ప్రయాణమును కొనసాగించి వారి ప్రయాణపు చివరి దశకు చేరుకున్న సందర్భం అది. ద లాస్ట్ డెస్టినేషన్ ఆఫ్ దేర్ ఎంటైర్ జర్నీ. చివరి ఘట్టం గమనించండి. అదే ఏ సమయం అంటే చివరి ఘట్టం. ఇంకొక 3 రోజుల్లో వారు ఎక్కడ అడుగుపెట్టబోతున్నారంట? దేవుడు వారితో వాగ్దానము చేసిన కనానులోనికి వారు అడుగు పెట్టబోతున్నారు. యోర్ధానులో వారి అడుగు ఆఖరి అడుగు కాగా, ఇక యోర్ధానును దాటిన మరుక్షణం వారు వేయబోయే మొదటి అడుగు వాగ్దాన భూమిలో. ఇక ఇశ్రాయేలు ప్రజలకు అందిన వార్త ఏమిటంటే, ఆప్కా సఫర్ ఖతం హో గయా, మీ ప్రయాణము ముగించబడినది. యువర్ జర్నీ ఈస్ గోనా ఎండ్ అప్ నౌ. ఇక మీ ప్రయాణానికి ముగింపు అయిపోయింది. 40 సంవత్సరాల ప్రయాణానికి ముగింపు కలగబోతుంది అన్న మాట వినబడగానే యోర్దాను నది తీరమున చేరిన ఇశ్రాయేలు ప్రజల మధ్యలో భయంకరమైన కోలాహలాలు, సంతోషాలు, ఆనంద గీతాలు. ఊగేవాడు ఊగుతున్నాడు, ఆడేవాడు ఆడుతున్నాడు, పాడేవాడు పాడుతున్నాడు. వారి ఆనందానికి అవధులు లేవు. There is no end for their joyful enjoyment situation. సంతోషముతో ఉర్రూతలూగిపోతున్నారు. కొందరు ఆనందముతో ఆడుతుంటే మరికొందరు ఆనందముతో పాడుతున్నారు. కొందరు ఆడుతున్నారు, కొందరు పాడుతుంటే మరికొందరు ఆనంద బాష్పాలతో వారి సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఎటు చూచినా యోర్దాను నది తీరమున పండుగ వాతావరణం కనపడే విధంగా ఉన్నాయి సిచ్యువేషన్స్, అన్ని సందర్భాలన్నీ. అసలు వాళ్ళ ఆనందం చూస్తే ఎవడైనా వెళ్ళి ఆగురా కొంచెం ఆగురా అంటే ఆపమనే వాడిని 4 వీకి సంతోషంగా ఎగిరే అంత సంతోషం వాళ్ళ మధ్యలో కనబడుతుంది. ఆనందముతో ఉర్రూతలూగిపోతున్న సమయములో దైవజనుడు వారి మధ్యలో ఒక బాంబు లాంటి వార్త వేశాడు. ఏమని వేశాడంటే, రేయ్, ఇక మన ప్రయాణమునకు ముగింపు కలగబోతున్న మాట నిజమే కానీ ఈ 40 సంవత్సరాలు అరణ్యములో చేసిన ప్రయాణం ఒకెత్తైతే ఇప్పుడు చేయబోయే ప్రయాణము ఇంకొక ఎత్తు. ఎందుకో తెలుసా? రేయ్, ఎవడైతే ఆహారమును సిద్ధపరచుకుంటాడో, ఎవడి ఆహారమును వాడు సిద్ధపరచుకుంటాడు, ఆహారము సిద్ధపరచుకున్నవాడే, ఆహారము తయారు చేసుకున్నవాడే వాగ్దాన భూమిలోనికి అడుగు పెడతాడు. అంతే. ఆ మాటలు వినగానే ఎక్కడి వారు అక్కడ నిశ్శబ్దమైపోయినట్టు ఒక్కసారిగా మరణ ఛాయలు అలుముకున్నంత మౌనంలోనికి వెళ్ళిపోయారు. ఏంటి ఆహారం ఉంటేనే యోర్దాను దాటుతామా? ఆహారం ఉన్నవాడే వాగ్దాన భూమిలోనికి ప్రవేశిస్తాడా? ఇది ఎక్కడ విడ్డూరం? మీకు మాట చెప్పనా? ఆహారము సిద్ధపరచుకోండి అని చెప్పగానే ఆహారము సిద్ధపరచుకోలేక, తయారు చేసుకోలేక భయపడుతున్నవారు కాదు. వాళ్ళ ప్రశ్న, వాళ్ళ గుండెల్లో ఉన్న ఆలోచన ఏంటో తెలుసా? 40 సంవత్సరాలు వంట వార్పు చేయొద్దన్నాడు, ఆఖరి 3 రోజులు ఈ వంట చేసుకోమన్నాడేంటి? 40 ఏళ్ళు మన్నాను కురిపించిన వాడు ఇంకొక 3 రోజులు మన్నా కురిపించలేడా? నాకు అనిపించింది ఏమిటంటే, వాళ్ళంతా ఇశ్రాయేలు కాబట్టి ఏం చెయ్యలేక ముగ్ధులైపోయి మౌనమైపోయారు. కానీ అదే స్థలంలో భారతీయులు ఉంటే గనక ఎలాగైనా లంచాలు కట్నాలు ఇచ్చేసి ఆడి కాళ్ళు గడ్డం పట్టుకొని, బాబా ఇంతకాలం ఇచ్చావుగా మన్నా, ఇంకో 3 రోజులు ఇవ్వరాదని బెచ్చమడుక్కొని ఎలాగైనా యోర్దాను దాటి వాగ్దాన భూమిలో వెళ్ళగలుగుతారేమో, కానీ అది వాగ్దాన భూమిలో ప్రవేశించడం కష్టం. దీన్ని చాలా జాగ్రత్తగా. ఇంకొక 3 రోజుల్లో, another 3 days you're gonna end up your journey. 3 రోజుల్లో మీ ప్రయాణం ముగించబడబోతుంది. 3 दिन में आपका सफर खत्म तो होगा, लेकिन वही प्रवेश करेगा जिसके पास खाना हो. ఆ వాగ్దాన దేశంలోనికి ఎవరు అడుగు పెడతాడంటే, ఆహారము ఉన్నవాడే యోర్దాను దాటి వాగ్దాన భూమిలోనికి ప్రవేశిస్తాడు. ప్రైజ్ ది లార్డ్.
ఈ మాట వినేటప్పటికీ వీళ్ళ ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఆహారం సిద్ధపరచుకోలేక కాదు, వాళ్ళ ప్రశ్న ఏమిటంటే ఇంతకాలము ఆ వంట వార్పు చెయ్యొద్దన్నాడు, ఆఖరి 3 రోజులు ఎవరి వంట? చెప్పాలి, ఎవరి వంట? వాళ్ళే చేసుకోమన్నాడు. 40 ఏళ్ళు ఆహారాన్ని కురిపించిన దేవుడు ఆఖరి 3 రోజులు ఎందుకు మన్నాను ఆపేశాడు? 40 ఏళ్ళు వారిని అరణ్యంలో నడిపించిన దేవుడు ఈ ఆఖరి 3 రోజులు ఎందుకు వారిని విడిచిపెట్టి ఆహారము సిద్ధపరచుకోమన్నాడు? చాలా సూటిగా దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆహారము ఉన్నవాడే యోర్దాను దాటి వాగ్దాన భూమిలోనికి ప్రవేశిస్తాడు. సింపుల్గా మాట చెప్పనా, ఆహారం ఉన్నవాడే కనాను చూస్తాడు, ఆహారం లేనివాడు కనాను చూడడు. మళ్ళీ చెప్తాను, ఈ మాట మీ గుండెల పైన చెరిగిపోని పచ్చబొట్టు మాదిరిగా ముద్ర వేసుకోండి. ఆహారం ఉన్నవాడే కనాను చూస్తాడు, ఆహారము లేనివాడు కనాను చూడడు. అక్కడ మీకు ఒక మరొక విషయం చెప్తాను. ఎందుకు ఆహారం సిద్ధపరచుకోమన్నాడు అంటే, గమనించండి, వీరు దాటబోయే నది పేరేంటి? యోర్దాను. వెరీ గుడ్. ఏ నది అంటమ్మా? కొంచెం గట్టిగా. ఈ యోర్దాను యొక్క స్థితి ఏంటో తెలుసా? ఇది ఎత్తైన స్థలములో నుండి దిగువకు పారుచున్న నది, పైనుండి క్రిందికి పారుచున్నది. పైనుండి క్రిందికి పారుచున్న నది వేగం తక్కువ ఉంటుందా, ఎక్కువ ఉంటుందా? యోర్దాను వేగవంతమైనది, యోర్దాను శక్తివంతమైనది. ఎవడైనా ఆహారము లేకుండా బలహీనునిగా ఉండి దాంట్లో అడుగు పెడితే ఆ ప్రవాహపు వేగాన్ని తట్టుకోలేక ఆ నీళ్ళల్లో పడి కొట్టుకుపోతాడు. మీకు మరో మాట చెప్పనివ్వండి, ఈ యోర్దాను పోయి 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 ఎక్కడ కలుస్తుందో తెలుసా? మృత సముద్రములో కలుస్తుంది. అంటే యోర్దాన్లో పడినవాడు ఎక్కడ తేల్తాడు? మృత సముద్రములో. ఏంటది? జీవము లేని స్థలం, మరణకరమైన స్థలం, మృత్యువు. దాని పేరే పాతాళము. డెత్ సీ ఈజ్ నథింగ్ అదర్ దాన్ విచ్ హస్ బీన్ కంపేర్డ్ టు డెత్. మరణం, నరకం, పాతాళం. జాగ్రత్తగా వినండి, ఆహారం ఉన్నవాడు కనానులో ప్రవేశిస్తాడు, ఆహారం లేనివాడు మృత సముద్రములో తేలుతాడు. గుర్తుపెట్టుకోండి, ఆహారం ఉంటే గట్టిగా కానాను, ఆహారం లేకపోతే మృత సముద్రం. ఇది ఇశ్రాయేలీల ప్రయాణపు చివరి దశ. ఓ అద్భుతమైన మాటను మీకు వివరించడానికి ఇష్టపడుతున్నాను, జాగ్రత్తగా వినండి. పరిశుద్ధ గ్రంథము సువిస్తారమైన చరిత్రతో నింపబడిన గ్రంథం. చరిత్ర ఉంది కదా అని చరిత్రను తెలియచేసే పుస్తకము కాదు, చరిత్ర వెనుక అద్భుతమైన మర్మములను దాచి ఉంచిన గ్రంథం అది. కొంచెం గట్టిగా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. గ్రేట్ మిస్టరీస్ ఆర్ బీన్ హిడెన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇశ్రాయేల్ ప్రయాణం ఇలా జరిగిందంట, ఇశ్రాయేల్ అలా ప్రయాణం చేశారంట, ఒకప్పుడు ఇలాంటి సందర్భాలు ఎదురయ్యాయంట అని చెప్పడానికి రాయబడిన వాక్యము కాదు. ఒక మంచి మాట చెప్తాను, మీకు నచ్చితే గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇశ్రాయేలీల ప్రయాణం నేటి మన ఆత్మీయ జీవితాన్ని పోల్చి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. The journey of Israelites indicates and reverence our walk with the Lord. మన ఆత్మీయ ప్రయాణానికి సాదృశ్యమై ఉన్నది. ఎలాగో ఓ 2 మాటలు చెప్తాను, వినండి, జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు విడిచిపెట్టారు, మనము లోకాన్ని విడిచిపెట్టాలి. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రము దాటారు, మనము బాప్తిస్మమును పొందాలి. ఆమేన్. కొరింథీ పత్రికలో చక్కగా రాయబడి ఉంది, మోషే ద్వారా ఇశ్రాయేలీయులందరూ ఎర్ర సముద్రములో బాప్తిస్మమును పొందిరి. కనుక దాటిన ఎర్ర సముద్రం దేనికి సాదృశ్యంగా ఉంది? బాప్తిస్మం. మళ్ళీ చెప్తాను, వాళ్ళు ఐగుప్తును విడిచిపెట్టారు, మనము కొంచెం గట్టిగా సింపుల్గా మనం పాట పాడతాంగా, ఐగుప్తును విడచినట్టి మీరు. మనం ఎందుకు విడిచిపెట్టాం? వాళ్ళుగా విడిచిపెట్టింది. మనము అని ఎందుకు పాడుతున్నామంటే, ఐగుప్తు అంటే లోకం, ఐగుప్తు అంటే శరీరం,
ఐగుప్తు అంటే పాపం, ఐగుప్తు అంటే శరీరం, శరీరాశలు, నేత్రాశలు, జీవపుడంబం, ఇవన్నీ మనము విడిచిపెట్టాలి. వాళ్ళేం విడిచిపెట్టారు బిడ్డ? వాళ్ళు ఐగుప్తును విడిచిపెడితే తప్ప కనానుకు చేరలేదు. మనము పాపమును, శరీరమును, లోకమును విడిచిపెడితే తప్ప మహిమగల దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సూటిగా మాట్లాడుతూ వెళ్తాను. వారు ఐగుప్తును విడిచిపెట్టారు, మనము లోకాన్ని విడిచిపెట్టాలి. వారు ఎర్ర సముద్రము దాటారు, మనము బాప్తీసం పొందాలి. వాళ్ళు అరణ్యములో ప్రయాణం చేశారు, మనం ఈ లోకములో ప్రయాణం చేయాలి. వారు వారు యోర్దాను దాటారు, మనము మరణము దాటాలి. వాళ్ళు కనానులోనికి ప్రవేశించారు, మనము నూతన యెరూషలేము మహిమగల పట్టణంలోనికి ప్రవేశించాలి. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? వాళ్ళు కానానులోనికి ప్రవేశించినట్లు మనం ఎక్కడ ప్రవేశించాలి? నూతన యెరూషలేమును మహిమగల పట్టణములోనికి ప్రవేశించాలి. యేసు ప్రభుల వారు ఆరోహణమై వెళ్ళిపోతూ అంటాడు, నేను వెళ్ళి మీ కొరకు స్థలమును సిద్ధపరుస్తాను. ఆ సిద్ధపరచవలసిన స్థలమును కట్టగానే నేను మరలా వస్తాను. మీరు నాతో, నేను మీతో, మనము కలిసి ఉండులాగున నేను మిమ్మల్ని తీసుకొని నాతో పాటు వెళ్ళిపోతాను. హల్లెలూయా. ద లాస్ట్ డెస్టినేషన్ ఇన్ అవర్ జర్నీ, మన ప్రయాణములో ముగింపు ఘట్టం. దేవుని బిడ్డ, రేపో మాపో ఎవరి జీవితాల్లో వారు యోర్దాను దాటవలసిన సమయం ఒకటి వస్తుంది. యోర్దాను దాటుట అంటే ఇప్పుడు చెప్పానుగా, ఇక లోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళిపోవడం. దానికి మనం పెట్టిన పేరేంటమ్మా? ఏదో ఒకసారి మన మాట చెప్పండి. హల్లెలూయా. పలకడానికి భయపడుతున్నట్టున్నారు. మీకు నేను చెప్పన మాట, ఆయనైనా రావాలి, మనమైనా పోవాలి. స్తోత్రం. పచ్చి భాషలో మాట్లాడాలి అంటే ఆయనైనా రావాలి, మనమైనా సావాలి. హల్లెలూయా. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కళ్ళు మూసిన మరుక్షణం మహిమగల దేవుని రాజ్యములో మనం కళ్ళు తెరవగలగాలి. హల్లెలూయా. When your life ends up on the earth, you have to open your eyes in the kingdom of God. Amen. Amen. ఇశ్రాయేలీయులు కళ్ళు తెరవగానే ఎక్కడ ఉండాలి? వీళ్ళు కనానులో ఉండాలి. ఎక్కడ ఉండకూడదు? ఎక్కడ ఉండకూడదు? మర్చిపోయారు. ఎర్ర సముద్రం, యోర్దానులో పడిపోయిన వాడు ఎక్కడ తేలుతాడు? ఎక్కడ? మృత సముద్రంలో కనపడదు. మృత సముద్రం అంటే నరకం, కనాను అంటే పరలోకం. యోర్దాను దాటినవాడు, మరణము దాటినవాడు పరలోకానికి వెళ్ళాలి, కానీ నరకానికి వెళ్ళకూడదు. ఏదో ఒకసారి గుండెలపై చెయ్యి పెట్టుకొని గట్టిగా చెప్పండి, నేను నరకం పోవద్దు. చెప్పినోడు ధన్యుడు, ఆమె చెప్పనోడు అన్యుడు. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా ఏదో ఒకసారి గుండెలపై చెయ్యి పెట్టుకొని చెప్పండి, నేను పరలోకం చేరాలి. ఇంకోసారి చెప్పండి గట్టిగా. ఏంటి గుండె అంటే ఇక్కడ పెట్టుకున్నారేంటి? బైబిల్లో మాట ఉంది, వారి కడుపే వారి దేవుడు అంట. అలాంటి ఉపదేశమైనా పాటిస్తున్నారా? మీ కుడి చేతిని గుండెల పైన పెట్టుకొని మంచి బిడ్డలుగా ఏక మనస్సుతో ఒక్కసారి గట్టిగా చెప్పండి, నేను పరలోకం చేరాలి. అలాంటప్పుడు మన దగ్గర ఏముండాలి? ఇశ్రాయేలు కనాను చేరాలంటే వారి దగ్గర ఏముండాలి? వెరీ గుడ్. ఏముండాలి? గట్టిగా చెప్పాలి. ఆహారం ఉంటేనే కనాను, ఆహారం లేకపోతే మృత సముద్రము. ఇప్పుడు మన కాంటెస్ట్కి వద్దాం. ఆహారం ఉంటేనే పరలోకము, ఆహారం లేకపోతే నరకము. కనుక ఈ రాత్రి ఉదయకాల సమయం దేవుని బిడ్డలుగా మనం చేయవలసింది ఒకటే, ఆహారం ఉన్నవాడే పరలోకానికి చేరుతాడు. ఇప్పుడు నా ప్రశ్న, మీ దగ్గర ఆహారం ఉందా? మా ఇంట్లో చికెన్ ఫ్రిడ్జ్ నిండా ఉందండి. ఆమె ఏమో కానీ మొన్న ఆ మధ్య సిద్ధాంతం కూడా వచ్చి నా చేయి చూసి, నా రాత బాగుందంట, డబ్బు లేకపోయినా తిండి మాత్రం బాగానే ఉంటుందంట, కాబట్టి నేను పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటున్నావేమో. మొన్న మధ్య ఇలాగే జరిగింది. జంగారెడ్డిగూడెం అని ఏలూరు దగ్గర ఊరికి వెళ్ళాను సేవ చేయడానికి. సేవ అంతా అయిపోయింది. తెల్లవారి ప్రయాణం అవుదామని హోటల్ నుంచి కిందికి దిగి బయట నిలబడి ఉన్నాను.
బయట మాట్లాడుతూ ఉన్నాను. దైవజనులు జఫన్య శాస్త్రి గారు, నేను, మాతో పాటు ఇంకో సేవకుడు మాట్లాడుతూ ఉన్నాం. ఇంతలో ఈ వాటిని ఏమంటారండి, నెమలీకలు పెట్టుకున్నాడు కూడా వచ్చాడు మా దగ్గరికి. ఆ కోయోడు వచ్చాడు, మా వైపు చూసుకుంటూ ఇలా వెళ్ళాడు, మళ్ళీ అలా వచ్చాడు. ఏం చేయాలో అర్థం కాక, ఏంట్రా ఏం తిరుగుతున్నావు అంటే, సార్ నీ రాత బాగుంది సార్ అంటాడు. ఆ నా రాత బాగున్న విషయం నాకు తెలుసుగా. ఎందుకు నా రాత ఎవరి చేతిలో ఉంది? యేసయ్య చేతిలో. తెలుసులే, నీ దేవుడు రక్షించాడు సార్ నిన్ను. నీకు డబ్బు లేకపోయినా చేతి నిండా అన్నం మాత్రం వస్తుంది. అవునా కాదా? ఒకసారి నీ కాళ్ళ కింద ఉంది పుట్టుమచ్చ చూసుకో అన్నాడు. ఆడ చెప్పేదాకా తెలియదు నా కాళ్ళ కింద నాకు పుట్టుమచ్చ ఉందని. ఇంట్లో రూమ్లోకి వెళ్ళి చూసుకుంటే నిజంగానే అరికాళ్ళలో పుట్టుమచ్చ ఉంది. అప్పటిదాకా నేను చూసుకోలే. ఆడన్నంత మాత్రం నా చేతుల్లో సమృద్ధిగా ఆహారం ఉందని నేను వెళ్ళిపోతాను కానానికి. ఇంతకీ నేను పరలోకము చేరాలంటే నాకు కావలసిన ఆహారము ఏంటి? వాట్ ఈస్ దట్ ఫుడ్ విచ్ వీ నీడ్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? బాగా సంపాదించేశాడు, బాగా బంగారం వచ్చినది, బాగా ఇల్లు కట్టుకున్నాడు, మంచి కారు కొనుక్కున్నాడు, మంచి బండి కొనుక్కున్నాడు, పిల్లల్ని బాగా చదివించాడు, ఎప్పుడు చూసినా సంతోషంగా వైభవంగా ఉంటాడు. ఇలా దీవించబడ్డవాడు పరలోకానికి వెళ్ళిపోతాడా? ఏమనండి, చర్చికి రాకముందు నేను చాలా పూరి గుడిసెలో ఉండేవాడిని. ఇప్పుడు చర్చికి వచ్చిన తర్వాత మంచి బిల్డింగ్ కట్టుకున్నా. నీవు కట్టుకున్న బిల్డింగ్ నేను పరలోకానికి తీసుకెళ్తుందా? నువ్వు సంపాదించిన ఆస్తి, నువ్వు సంపాదించిన విలువలు, నువ్వు సంపాదించిన స్థానం, నువ్వు సంపాదించిన హోదా, నువ్వు సంపాదించిన స్థితి, నీ అహంభావం, నీ స్వాభిమానం ఏదైనా నిన్ను పరలోకానికి తీసుకెళ్తుందా? ఆ సాక్ష్యాల సమయం. సాక్ష్యాలు ఉన్న వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్పండి. దేవునికి స్తోత్రాలు, మీ అందరికీ వందనాలు. నిన్న బాగా తలపోటుగా ఉండే, అయ్యగారికి ఫోన్ చేశాను, అయ్యగారు నా కొరకు ప్రార్థన చేశారు. అయ్యగారు ప్రార్థన చేయగానే నా తలనొప్పి ఎగిరిపోయింది. నువ్వు పొందిన స్వస్థత నిన్ను పరలోకానికి తీసుకెళ్తుందా? అంటే ఇన్ని విధాలుగా నువ్వు దీవించబడ్డా అవేవి యోర్దాను దాటి కనానులో చేరడానికి పనికి రావట్లా. నువ్వు కట్టుకున్న ఇల్లు నిన్ను కనానుకు చేర్చట్లా. నువ్వు సంపాదించిన డబ్బు నిన్ను కనానుకు చేర్చట్లే. నీ విలువలు, నీ హోదా, నీ అంత బిల్డప్లు ఇంకోటి ఇవ్వడే. సత్యం చేయి. హల్లెలూయా. ఏం అనుకోబాకండి, ఇలాంటి బ్యాచీలు బోర్డులు చూశాను కాబట్టి మాట్లాడుతున్నాం. హల్లెలూయా. ఎంత అహంకారమో, ఎంత స్వాభిమానమో. టచ్ మీ నాట్గా ఉంటారు. వీడి పరలోకానికి వెళ్ళిపోతాడా? ఎంత బాగా పాటలు పాడతాడో, ఎంత అష్టంగా. అందుకే సాధారణంగా స్టేజ్ మీద ఎక్కితే తప్ప కిందికి దిగితే నేను మాట్లాడను ఎక్కువ. పెక్కు మాటలు మాట్లాడడం, సువిస్తారంగా మాట్లాడడం నాకు ఇష్టం లేదు. మాట్లాడితే నా నోట దేవుని మాట ఒక్కటే రావాలి. హల్లెలూయా. నా ప్రశ్న, వాట్ షుడ్ యు హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? దేవుని రాజ్యములో ప్రవేశించడం మనకి ఏం కావాలి? ఏమో బాబా, మా ఇళ్ళకు దూరంగా ఉండి, మా కుటుంబాలకు దూరంగా ఉండి, ఏదో జీవనాపాధి కొరకు ఈ దేశానికి వచ్చి మా బతుకు మేము బతుకుతుంటే దీవెన మాటలు పలకకుండా పరలోకానికి ఎప్పుడు పోతామని ఈడు అడుగుతున్నాడు. ఈడు మంచోడా చెడ్డోడా అని నా గురించి ఏం డిసైడ్ అయిపోబాకండి. ప్రైజ్లా. మీకు మంచి మాట చెప్పనా? నా నీతిని, నా రాజ్యాన్ని వెదుకు వారికి అడగకుండానే ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు ఆయన. కొట్టు గట్టిగా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నా ఒంటి నిండా రోగాలే ఉన్నాయి, కానీ ఏ రోజు ప్రభువా బాగు చేయండి అని ప్రభుని అడగలేదు, అడగను కూడా. పాసిపోయిన మురికి తలెట్టుకొని సేవకుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నా గురించి ప్రార్థన చేయి అనే అలవాటు నాకు లేదు. నాకు తెలిసిన ఉపదేశం ఒకటే, దేవుని స్తోత్రం. ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, పలుకుబడి ఉన్నా లేకపోయినా, పేరున్నా లేకపోయినా, డబ్బున్నా లేకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా, నేను అంటాను, నా దగ్గర ఆహారము గనక ఉంటే రేపు నా యేసు ప్రభు ముఖ దర్శనం చేసే కృప నా దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నేను ఎలా బతికినా, ఎలా జీవించినా ఈ యాత్రను విడిచిపెట్టి, వన్ డే ఐ హ్యావ్ టు లీవ్ దిస్ వరల్డ్ అండ్ రీచ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఒకసారి అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలిగా. నేను బంగళా సంపాదించుకున్నాను విర్రవీగితే ఆ బంగళాతో నువ్వు పరలోకానికి పోతావా? మా దగ్గర పాస్టర్ గారు ఉన్నారు. తెల్లారితే 4 గంటలు, సాయంత్రం 4 గంటలు జిమ్ చేస్తాడు. 24 గంటలు జిమ్మే. ఆడు చర్చిలో కూడా జిమ్మే చేస్తూ ఉంటాడు.
55 సంవత్సరాలు కానీ వాడి బాడీ అంతా దాన్ని ఏమంటారు తమ్ముడా? ఏమంటారు దాన్ని? 6 ప్యాక్. ఓ రోజు భోజనం పిలిస్తే, పాస్టర్ నేను ఇవేమి తిన్ను పాస్టర్, నాకు ఓన్లీ 24 ఎగ్స్ ఇవ్వండి అన్నాడు. 24 గుడ్లు తింటాడంటాడు. మనిషా పశువా? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. Our agenda, our goal, our destination is only one point. I have to reach the kingdom of God. మన నిర్ణయం, మన గురి, మన దర్శనం, మన ఆలోచన, మన తలంపు ఒక్కటే, నేను ఆయన రాజ్యములోనికి ప్రవేశించాలి. నచ్చితే గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మళ్ళీ మనం కలవచ్చు, కలవకపోవచ్చు. 7 సముద్రాలు దాటి మీరున్నారు, నేను మళ్ళీ మా గుడికి నేను వెళ్ళిపోతాను. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో, ఉండొచ్చు, ఊడిపోవచ్చు. స్తోత్రం. అసలే ఈ మధ్య కోవిడ్ కారణాన చాలామంది గుండాకి టపాకన పోతున్నారంట. అసలే బలహీనను. ఉంటానో, మీరు ఉంటారులే, టెన్షన్ పడబాకండి. నేను ఉంటానో పోతానో నాకే తెలియదు. మరి కలవకుండా పోతే ఎలాగా? ఇక్కడ కలుసుకున్న మనం అందరము దేవుని రాజ్యములో కలుసుకునే కృప దేవుడు అనుగ్రహించును గాక. గట్టిగా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. అలా కలుసుకోవాలంటే మన దగ్గర ఏముండాలి? వెరీ గుడ్. ఏముండాలి? ఈనాటి నా ప్రసంగ సారాంశం అంతా ఒకటే. ఆహారం ఉంటేనే పరలోకం, లేకపోతే ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇంతకీ ఏంటి ఆహారం? నాకు తెలుసు మీరు ఆ మాట అంటారని. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక నేను ఇలా మాట్లాడుతుంటే ఏంటి ఆహారం అనగానే ఆ వెనక ఒక ఆవిడ ఆ మధ్యలో నీ వాక్యమే నన్ను స్టార్ట్ చేసింది. ఆమె మంచిదే, కాదని చెప్పట్లేదు. అయితే ఆ వాక్యములో ఉన్న కొన్ని లోతుపాతులు ఈ ఉదయకాలం చాలా క్లుప్తంగా సమయం ఉన్న దానిని బట్టి మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను. పరిశుద్ధాత్మ దేవుడే మనతో మాట్లాడును గాక. కొంచెం గట్టిగా ఉంటే కుడి చేయి పైకి ఎత్తి గట్టిగా ఆమేన్ చెప్పండి. వెరీ గుడ్. అలా చేతులు ఎప్పుడు ఎత్తగలిగిన వాడికి అడగకుండానే 7 ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చేస్తాడంట. అయినా మీరు లేపలేదంటే మీరు ఏ గ్రహాంతర వాసులా అర్థం కావట్లేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనకి ఏం చేయాలి? హల్లెలూయా కాదా? ప్రార్థన చేయాలంటే చేతులు ఎత్తాలి అనండి. స్తోత్రం చెప్పాలంటే దేని కొరకైనా ప్రభు మహిమార్థమై మీరు ఏం చేసినా ఎలా చేయాలంట? చేతులెత్తి చేయాలి. అలా అడగకుండానే చేతులు ఎత్తితే అడగకుండానే దేవుడు మనకి ఏమిస్తాడంట? ఎన్ని ఆశీర్వాదాలు? అది తెలిసిన తర్వాత అర్ధరాత్రి ఒకవేళ నిద్రలో నేను ప్రార్థన చేసినా పడుకొనే ఉంటాను, 2 చేతులు పైనే పెడతాను. ప్రైజ్ ది లార్డ్. ఎంత అద్భుతం చూడండి. నువ్వు ప్రార్థించవలసిన పని లేదు. స్తోత్రం అని చెప్పాల్సి వచ్చినప్పుడు ప్రభువానికి స్తోత్రం అని చెప్తే చాలు. ఎన్ని ఆశీర్వాదాలు! ఈరోజు నుంచి అలవాటు చేసుకోండి. చేతులు ఎత్తగలిగిన వాడు సమృద్ధిగా దీవించబడను గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఆహారం ఏమిటో మనకు అర్థం కావడానికి నేను మిమ్మల్ని 470 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తాను. టు అండర్స్టాండ్ వాట్ ఈస్ దట్ ఫుడ్ విచ్ వీ హ్యావ్ టు అటైన్. ఈ ఆహారం ఏంటో, దాని ప్రాముఖ్యత ఏంటో అర్థం కావాలంటే ఇశ్రాయేలీయుల చరిత్రలో ఒక 470 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోదాం. ఈ 470 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు ఎక్కడున్నారు? ఐగుప్తులో బానిసలుగా ముగ్గిపోతున్న కాలం. వినండి జాగ్రత్తగా. నేను రెఫరెన్స్లు ఏవి చూపించను. మీకు తెలిసిన చరిత్ర. పిట్ట కథలు చెప్పడం నాకు అలవాటు లేదు. బైబిల్లో ఉన్న సన్నివేశాలే మీకు చక్కగా వివరించడానికి ప్రయత్నిస్తున్నాను. జాగ్రత్తగా దేవుని మాటలు వినాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఎన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం మనము? 70 సంవత్సరాలు. 470 సంవత్సరాలు. అంటే సుమారుగా వీళ్ళు ప్రయాణం చేసిన కాలం ఎంత? 40 సంవత్సరాలు. ఐగుప్తులో ఉన్న కాలం ఎంత? 430 సంవత్సరాలు. 430 + 40 470, అంతే కదా? 430 + 40 470 సంవత్సరాలు. ఐగుప్తులో ఉన్నప్పుడు మీరు నిర్గమాకాండం 1వ అధ్యాయం చదువుతుంటే ఐగుప్తీయులు వారిని శ్రమపరిచిన కొలది. ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలను ఏం చేశారంట? కొంచెం గట్టిగా
ఇప్పుడు మీరు కువైట్లో పనిచేస్తున్నారు కదా, మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టి, మిమ్మల్ని బాగా బాధ పెట్టి, మిమ్మల్ని బాగా కష్టపెడుతుంటే, అయ్యో మంచి పని దొరుకుతుంది అనుకున్నాను, భయంకరమైన పని దొరికింది, నా యజమానుడు భయంకరమైన మూర్ఖుడు, నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, అయినా పర్వాలేదు, ఇక్కడే ప్రాణం పెట్టుదును, ఇక్కడే చచ్చిపోవుదును, ఇక్కడే నరకం అనుభవించదును అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? హలో, తప్పించుకోవడానికి ప్రయత్నించావా? హలో, వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేయవా? చేస్తావు చేయరా? ఎలా ఒకలాగా నన్ను ఇక్కడి నుంచి బయటికి తీసుకురండి అని అడగరా? మీరు అడిగారో లేదో తెలియదు, కానీ నేను ఇండియాలో ఉండగా నాకు ఇంతమంది ఫోన్ చేసి, పాస్టర్ గారు ఏదో ఒకటి చేసి ఇక్కడి నుంచి బయటకు రప్పించండి, ఇబ్బంది పడ్డ వాళ్ళు ఎంతమంది లేరు? 4 రోజులు కష్టపెడితే నేను బయటపడడానికి ప్రయత్నించావే, ఇశ్రాయేలులు ఎన్నేళ్ళు నలిగిపోతున్నారు? 400. ఈ 430 సంవత్సరాల్లో బయటపడాలి, పారిపోవాలి, తప్పించుకోవాలన్న ఆలోచన వాళ్ళకి రాలేదంటారా? గట్టిగా కదా. మీకు అద్భుతమైన మాట చెప్తాను. తప్పించుకోవడానికి ప్రయత్నించారు, వారి వలన కాలేదు. పారిపోవడానికి ప్రయత్నించారు, వారి వలన కాలేదు. ధర్నాలు చేశారు, వారి వలన కాలేదు. యుద్ధాలు చేశారు, వారి వలన, ఎన్ని ప్రయత్నాలు చేసినా వారి వలన కాక, ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చి అంటాడు, అయ్యా దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు, చేస్తే నువ్వే ఏమైనా చెయ్యాలి. ఎన్ని ప్రయత్నించినా ఐగుప్తు నుండి బయటికి రాలేని ఇశ్రాయేలు చరిత్రలో నా దేవుడు మోషేను పంపించి అద్భుతములు చేయుట వలన ఐగుప్తు నుంచి బయటికి రాగలిగారు. హల్లెలూయా. ఏం చేశాడు దేవుడు? అద్భుతాలు చేశాడు. చెప్పండి, ఏం చేశాడమ్మా? యుద్ధాలు చేసి మీరు ఓడిపోయారు అనండి. యుద్ధాలు చేసి ఓడిపోయారు అనండి గట్టిగా. ధర్నాలు చేసి, పారిపోవడానికి ప్రయత్నించి, తప్పించుకోవడానికి ప్రయత్నించి, వారి సకల ప్రయత్నములన్నిటిలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓడిపోయిన ఇశ్రాయేలు ప్రజలను అద్భుతము జరిగించి దేవుడు బయటికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఏది మీకు జ్ఞాపకం ఉన్న ఒక అద్భుతం చెప్పండి. ప్రభు వీరేం చేస్తున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని ఒక్క పాయింట్ చెప్పలేకపోతున్నారు. మీ గురించే మాట్లాడాను నేను. క్షమించి మన గట్టి చెప్పేశారే బాలేగా. హల్లెలూయా. నీళ్లు రక్తముగా మారాయి, రక్తము నీళ్ళుగా మారింది. కర్ర పాముగా మారింది, పాము కర్రగా మారింది. కప్పలు వచ్చాయి, మిడతలు వచ్చాయి, పురుగులు వచ్చాయి, కటిక చీకటికి అమ్ముకుంది. 1 కాదు 2 కాదు, 10 తెగుళ్ళు. చివరికి ఐగుప్తులో ఉన్న తొలుచూలుగా వాడు కూడా హతము చేయబడే అంతటి భయంకరమైన పరిస్థితులు రప్పించి ఇశ్రాయేలీల ప్రతి గుమ్మపు అడ్డ గడప పైన, నిలువు గడప పైన క్రీస్తు రక్తమని పస్కా రక్తాన్ని ముద్రించి ఇశ్రాయేలును అద్భుతముగా కాపాడి ఐగుప్తు నుండి బయటికి తప్పించిన దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. స్టేట్మెంట్ చెప్తాను, మీరు ఆమెన్ చెప్పండి. యుద్ధాల వలన జరగని కార్యమును అద్భుతము చేసి దేవుడు బయటికి తీసుకొచ్చాడు. భయంకరమైన ధర్నాల వలన ఓడిపోయిన ఇశ్రాయేలును అద్భుతాలు చేసి దేవుడు బయటికి తీసుకొచ్చాడు. కనుక ఐగుప్తులోంచి బయటికి రావాలంటే ఏం జరగాలి? ఆ మాట చెప్పండి, ఏం జరగాలి? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీకు ఇంకా మాట్లాడతాను, బాగా వినండి. ఐగుప్తును విడిచిపెట్టారు, బయటికి వస్తున్నారు, పారిపోతున్నారు. ఇంతలో తెలివి కలిగిన ఒక సంఘ పెద్ద అంటున్నాడు. అందుకే మా సేవలో సంఘ పెద్దలు ఉండరు, చిన్నలు ఉండరు, పెద్దలు ఉండరు. ప్రెసిడెంట్లు మీరే, పాకేళ్ళు మీరే. ఆమె అర్థమవుతుందా? బాత్రూమ్లు అడిగేది మీరే, స్టేజ్ ఎక్కి నడిపించేది కూడా మీరే. సర్వ హక్కులు మీరే వండుకోండి, మీరే తినండి, మీరే చావండి, మాకింత పెట్టండి. అది నా పద్ధతి, పాలసీ. నేను ఎవడి మాట నమ్మను, ఎవడి మాట ఇష్టపడను, ఎవడి మాట అంగీకరించను. దర్శనాన్ని బట్టి సేవ చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఇంతలో ఒక సంఘ పెద్ద వచ్చాడు. వచ్చి ఏమనుకోబాకండి, సంఘ పెద్దలు ఉంటే నాకు తెలిసిన బోధ మీకు చేస్తున్నా. మోషే మనం వెళ్తుంది సరి అయిన మార్గం కాదేమో, నోరు మూసుకొని వెంబడించరా అన్నాడు మోషే. ప్రైజ్ ది లార్డ్. పాయింట్ అర్థమవుతుందా? మనం వెళ్ళాల్సింది ఉత్తరానికి కదా, మీరేటి తీసుకెళ్తున్నారు? దక్షిణానికి వెళ్తున్నారేంటి? మీరు మ్యాప్ చూడండి, మీ పక్కనే ఉందిగా యెరూషలేము కూడా, పెద్ద దూరం ఏం కాదుగా. బస్సో కారు ఎక్కి వెళ్ళిపోతారుగా. స్తోత్రం.
నా మాట మీకు అర్థమవుతుందా? మోషే, ఐగుప్తు నుండి కానానికి మనం వెళ్ళాల్సింది ఉత్తరం వైపు కదా, నువ్వేంటి దక్షిణం తీసుకెళ్తున్నావు? దేవుడు వెళ్ళమన్నాడు, నోరు మూసుకొని రారా అన్నాడు మోషే. ప్రైజ్ ది లార్డ్. అలా ఎంతకాలం వెళ్ళారంట? 3 నెలలు ప్రయాణం చేసి ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? కొంచెం గట్టిగా, అయ్యగారు మీ చేతులను కర్ర ఒకసారి నాకు ఇవ్వండి, నేను మళ్ళీ మీకు ఇచ్చేస్తాను, అరువు కింద ఇవ్వండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వినండి, నా వైపు చూడండి. నా మోషే చేతిలో ఏముందమ్మా? కర్ర ఉంది. మనం వెళ్ళాల్సింది ఉత్తరానికి, మోసే మనం వెళ్ళాల్సి దక్షిణానికి కాదు కదా, నోరు మూసుకొని రారా అన్నాడు మోషే. మొత్తానికి వెళ్ళారు. ఎక్కడికి వచ్చారు ఇప్పుడు? ఇంతలో ఈ సంగతి వచ్చి, నీకు చెప్పాను కదా నాది తెల్ల జుట్టు, నీది నల్ల జుట్టు. ప్రైజ్ ది లార్డ్. నాకు అనుభవం ఉంది, నీకు అనుభవం లేదు. నేను పెద్దని, జ్ఞానిని, నువ్వు పిల్లగాడివి. నా మాట నువ్వు వినాలి కదా. మనం ఉత్తరానికి వెళ్ళాలంటే దక్షిణం తీసుకొచ్చావు, ఎర్ర సముద్రం వచ్చింది, ఎలా దాటాలి ఇప్పుడు? మీకో మాట చెప్పనా, ఈ ఎర్ర సముద్రం చిన్నది కాదు, బోర్మని ప్రవహిస్తున్న పెద్ద నది. పోనీ ఇశ్రాయేలు ఏమైనా 100 మంది 50 మంది ఉన్నారా? 4 ఓడలు వేసుకొని గబాలను దాటడానికి? నా లెక్క ప్రకారము 72 లక్షల మంది. మీరెంతైనా వేసుకోండి. ఎంతమంది? మాట్లాడరే, కొత్త లెక్క చెప్తే ఎలా చెప్పాలండి అనుకుంటున్నారా? బైబిల్లో ఉపయోగించబడిన పదము 6 లక్షల కాళ్ళ బలం, అంటే 6 లక్షల మంది పురుషులు అని అర్థం. ఎంతమంది పురుషులంట? అంటే ఇశ్రాయేలు దేశంలో స్త్రీలను లెక్క పెట్టరు. ఎవరు లెక్క పెడతారు? పురుషులు లెక్క పెడతారు. 6 లక్షల మంది కాళ్ళ బలం, పురుషులు, పెద్దవారు, మెచ్యూర్డ్ మెన్, నాట్ చిల్డ్రన్, నాట్ ది ఎల్డర్స్, నాట్ ది విమెన్. మరి 6 లక్షల మంది పురుషులకు 6 లక్షల మంది భార్యలు ఉంటారుగా, అవునా కాదా? న్యాయం చేసుకుంటే మరి మన కాలంలో ఉన్నట్టు ఏకపత్ని వ్రతులు కాదుగా, ఒక్కొక్కరికి 2 3 ఉన్నారుగా. హల్లెలూయా. యావరేజ్ కింద ఒకరికొకరు వేసుకుందాం. మా యాకోబు గారికి మొత్తం ఎంతమంది? అయ్యో బా, దేవునికి మహిమ కలుగును గాక. యాకోబుకున్న కృప మాకుంటే ఎంత బాగుండు అనుకుంటున్నారు? వీడి తెలివి తగలయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. యాకోబు గారికి 4. ఈ 4 లెక్క వేయకుండా ఒక్కొక్కరిని వేసుకున్నా 6 లక్షల మంది పురుషులకు ఎంతమంది భార్యలు? 6 లక్షల మంది భార్యలు. మొత్తం ఎంతమంది అయిపోయారు? 12 లక్షల మంది అయిపోయారు. వినండి, మరి ఇప్పటి కాలంలో మేమిద్దరము, మాకిద్దరు కాదు, అప్పటి కాలంలో మేమిద్దరం, మాకు డజన్. అవునా కాదా? పాతకాలంలో ఒక్కొక్కరి ఇంట్లో ఎంతమంది ఉండేవారు? 6 7 8 కంటే పైబడ్డ ఫ్యామిలీ ఇక్కడ ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఇప్పుడంటే కొత్త జనరేషన్ కదా, ఉండరు అనుకోండి. అంతవరకు ఎందుకు? మా అమ్మ, మా మమ్మీ, మా అమ్మోళ్ళు మొత్తం 12 మంది. అందులో మా అమ్మ నంబర్ 7. స్తోత్రం. మా తాతగారికి పుట్టిన మనవ సంతానంలో నా నంబర్ 48. 7వ ఆమెకు పుట్టిన మొదటి సంతానం నేనే 48 అంటే మరి నా తర్వాత? అందుకే మా ఇంట్లో ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు, పేరెంటలు అయితే బయటతో మాకు సంబంధం లేదు. ఇంటి జాతికే పెంపలకి చచ్చిపోవాలి మేము. అందుకే నేను కుటుంబాలకి దూరం అయిపోయినా. ఏ రక్త విజయం ఆడకి పెట్టి సావలేక. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేల్లో కూడా యాకోబుకి ఎంతమంది పిల్లలు? 12 అన్నారు. తలకైపోయిన రాయెత్తేయండి. 13 పిల్లలు అన్నాను, కొడుకులు అనలా. ఎంతమంది పిల్లలమ్మా? 12 కొడుకులు, 1 కూతురు. ఆమె పేరు సరే దీనాలు పక్కన పెడితే యాకోబుకి ఎంతమంది పిల్లలు? 12 మంది కదా. పోనీ ఇశ్రాయేలు సంతానంలో యావరేజ్గా మీరు బైబిల్ చూడండి, నిర్గమకాండము, సంఖ్యాకాండం మీరు చూడండి, ఒక్కొక్క ఇంట్లో ఎంతమంది పిల్లలు పుట్టారో సంఖ్య లెక్క వేసుకుంటే కొందరి పేర్లే బైబిల్లో లేవు. ఫలానా వ్యక్తికి పుట్టిన కుమారులు ఇంతమంది, అందులో ఒక్కడి పేరే తీసుకున్నాడు, అందరి పేరు తీలా. వంశావళి వివరించడానికి మాత్రమే కొన్ని పేర్లు ఉపయోగించబడ్డాయి, అన్ని పేర్లు ఉపయోగించబడలేదు. ఉపయోగిస్తే బైబిల్ సరిపోదు. ప్రైజ్ ది లార్డ్. 72 లక్షల మంది ఎర్ర సముద్రం ఎలా దాటాలి? మోషే ఎంత పని చేసావురా, మోషే ఎంత పని చేసావురా అని ఈ పెద్దలందరూ మోషే మీద విసుగుపడుతుంటే మోషే కాసేపు ఏం చేయలేక సైలెంట్గా ఉన్నాడు. ఏం చేశాడమ్మా? ఇంతలో వెనక నుంచి టకటక 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 సౌండ్లు వినపడుతున్నాయి. ఏంట్రా ఈ సౌండ్లను చూస్తే ఎవరు వస్తున్నారమ్మా? ఫరో అతని సైన్యం పరిగెత్తుకుంటూ వస్తుంటే, మోషే ఏదో చేయి, మోషే మోషే వాళ్ళు వస్తున్నారు, మోషే ఏమైనా చేయి మోషే అని వీళ్ళు ఊరేగిపోతూ ఉంటే మోషే సింపుల్గా జస్ట్ వెయిట్,
ఆమె కొంచెం గట్టిగా. వాళ్ళ బీపీ పెరిగిపోతుంది. ఈయన ఎలాగున్నాడు? మన భాషలో చెప్పనా, వాడు కేకలేస్తూ ఉంటే మోష అంటాడు, కూల్ బేబీ కూల్. ప్రైజ్ అలా నా మాట వింటున్నారా? కూల్ అయింది, కూల్, వచ్చేసారా, చంపేశారా, ఏదో చేయరా, ఆగురా నాయనా, జస్ట్ వెయిట్. ఆమేన్. కొంచెం గట్టిగా. 72 లక్షల మంది ఎర్ర సముద్రం దాటడం అసాధ్యం. అద్భుతం చెప్పనా? ప్రభు అంటాడు, మోషే నీ చేతిలో ఉన్నదేంటి? కర్ర. ఎర్ర సముద్రం వైపు చాపు. అతను కర్ర చాపిన మరుక్షణం 72 లక్షల మంది ఆరిన నేల మీద దాటిపోయినట్లుగా 2 పాయలుగా దేవుడు చీల్చబడేశాడు. ఆ ఒక్క మాట మీరు విన్నారే, అసలు మాట చెప్పనా? అంతవరకు కొన్ని సంవత్సరాలుగా భూమి పుట్టినది మొదలుకొని నీరు ప్రవహిస్తున్న భూమి ఎలా మారిపోయిందంట? కొంచెం గట్టిగా. వారు పొడి నేల నడిచారు కానీ తడి నేల మీద నడవలే. ఇది ఎక్కడ సాధ్యం? నీళ్లు వేరైపోయాయి, నీళ్లు చీరిపోయాయి, అలా నమ్మొచ్చు. కానీ నేల ఎలా ఆరిపోయింది? క్షణములో నేల ఆలిపోవడం ఎలా సాధ్యం? మీకు మరో మాట చెప్పనా? జలరాశులన్నీ, నెక్స్ట్ పాయింట్ చెప్పండి, ఏకరాశిగానే కదా రాశి. నీళ్లు ఎలా మారిపోయాయి అంటామా? హలో, మీకు తెలుగు వస్తుందా? కువైట్కి వచ్చి అరబీ నేర్చుకుని తెలుగు మర్చిపోయారా? హలో, నీళ్ళు ఎలా మారిపోయాయంట? ఏకరాశి అంటే అర్థం ఏంటి? మీకు అర్థం కావడానికి పచ్చ తెలుగు చెప్తాను. ద్రవ పదార్థము కాస్త ఘన పదార్థంగా మారిపోయాయి. నీళ్లు ఘన పదార్థంగా ఎప్పుడు మారుతాయి? వెరీ గుడ్. ఐస్ గడ్డగా మారినప్పుడే. ఆశ్చర్యం చెప్పనా? ఒకేసారి నీళ్లు ఐసుగా మారిపోయాయి, అదే క్షణాన నేల ఆరిపోయింది. హౌ మీరు కీర్తన పుస్తకం చదివితే అక్కడ ఉంది, తూర్పు పడమట వాయువులను దేవుడు పంపించి ఒక వాయువుతో నీళ్లను ఏకరాశిగా చేశాడు, ఒక వాయువుతో నేలను ఆరిపోచేస్తే అట్టహాసంగా ఇశ్రాయేలు ఎర్ర సముద్రం గుండా నడిచి సాగిపోతున్నారు. ఎర్ర సముద్రం పాయలైపోవడం ఒక గట్టిగా చెప్పాలి, ఇంకొంచెం గట్టిగా, నీళ్లు ఏకరాశిగా మారిపోవడం అద్భుతం, నేల ఆరిపోవడం. మీకు మరో మాట చెప్పనా? సముద్రంలో నీళ్ళు ఉన్నాయంటే నేల ఎలాగుండొచ్చు? నేల ఎలాగుంది? లోతుగా ఉంటుందిగా. ఇప్పుడు నీళ్ళు ఆరిపోతే నేల ఎలా ఉండాలి? దిగాలి, మళ్ళీ ఎక్కాలి, అవును కదా? కానీ దిగి ఎక్కలే, సమభూమిని వాడు నడిచారంట. నేలను ఆరిపోచేశాడు, నీళ్లను ఏకరాశిగా చేశాడు, పల్లపు భూమిని సమాన భూమిగా మార్చి దాని గుండా సాగిపోవడానికి దేవుడు మార్గము సరళం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఎర్ర సముద్రము దాటడం ఈ మాట నా ప్రసంగం ముగింపు దాకా చెప్పాలి, కొంచెం గట్టిగా, ఐగుప్తులోంచి బయటికి రావడం ఎర్ర సముద్రం దాటడం మీకు మరో మాట చెప్పనా? కొంచెం టైం పట్టొచ్చు కానీ వినండి జాగ్రత్తగా. ఉత్తరపు వైపు వెళ్లకుండా దక్షిణానికి ఎందుకు తీసుకెళ్ళాడు? రెండవది, సెకండ్ పాయింట్. ఉత్తరం వైపు వెళ్తే 40 రోజులు, దక్షిణానికి వెళ్తే 40 సంవత్సరాలు. అటు పోతే సులువు ప్రయాణం, ఇటు పోతే కష్ట ప్రయాణం. ఇప్పుడు సులువైన మార్గం వైపు తీసుకెళ్ళాడా, కష్టాలలో తీసుకెళ్ళాడా? కొంచెం గట్టిగా. ఇప్పుడు దేవుడు కష్టాల్లోకి ఎందుకు తీసుకెళ్ళాడు? ₹1,00,000 మాట చెప్తాను, గట్టిగా ఆమెన్ చెప్పండి. కష్టాల్లో తీసుకెళ్ళింది నిన్ను కష్టపెట్టడానికి కాదు. గట్టిగా. మరెందుకు? మీకు చక్కటి కారణం చెప్తాను. ఐగుప్తులో నుంచి బయలుదేరక మునుపు దేవుడు ఇశ్రాయేలుతో అన్నాడు, ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు మీరు చూచుచున్న ఈ ఐగుప్తీయులను ఇక మీరెన్నడూ, కొంచెం గట్టిగా, ఇక మీరు ఐగుప్తీయులు చూడరు. మీకు అర్థం కావడానికి, ఉత్తరం వైపు నుంచి వెళ్ళారనుకోండి, వీళ్ళు మొత్తాన్ని కానాను చేరిన తర్వాత వీళ్ళని తరుముకుంటూ వస్తున్నారుగా. ఎక్కడి దాకా వచ్చేవాళ్ళు? కానానికి వచ్చేవాళ్ళు. తెలుగులో ఒక సామెత ఉంది, రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పలేదంటాం. వీళ్ళు ఐగుప్తును విడిచిపెట్టి కానానుకు పోయినా ప్రయోజనం ఉంటుందా?
మళ్ళీ ఫరో మెడకు తాడేసి లాక్కొని ఐగుప్తుకు వెళ్ళేవాడు. ఇప్పుడు పాయింట్ ఏమిటో తెలుసా? మీరు గట్టిగా ఆమెను చెప్పాలి. ఐగుప్తీయులలో నుండి ఇశ్రాయేలు తప్పించుకొని బయటికి రావడం ముఖ్యం కాదు, వీరిని వెంబడిస్తున్న ఐగుప్తీయులను దేవుడు ఆపాలి. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఎలా ఆపాలి? అందుకే మీకు మాట చెప్తాను, మీరు గట్టిగా ఆమెను చెప్పాలి. దక్షిణం వైపు తీసుకెళ్ళాడు, ఎర్ర సముద్రం వైపు తీసుకెళ్ళాడు, వారిని అక్కడ నిలబెట్టాడు, కాస్త అద్భుతం చేశాడు. ఐగుప్తులను ఇశ్రాయేలును ఎర్ర సముద్రం దాటించాడు. కానీ ఐగుప్తీయులు అదే మార్గంలో వెళుతూ ఎర్ర సముద్రములో సమాధి చేయబడ్డారు. మన భాషలో మాట చెప్పనా? మరి చప్పట్లు కొడతారా? నన్ను కొడతారా? చెప్ప కొడతారా? గట్టి కొట్టాలి, ఓకేనా? నిన్ను కష్టాల్లోకి తీసుకెళ్ళింది నిన్ను కష్టపెట్టడానికి కాదు, నీ శత్రువుకు స్పాట్ పెట్టడానికి తీసుకెళ్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా. అందుకే నాకు ఎప్పుడు కష్టాలు వచ్చినా నేను నమ్మే ఒకటే మాట, నన్ను వెంబడిస్తున్న శత్రువుకు దేవుడు ముగింపబోతున్నాడు. నీ కష్టాల్లో వాడికి అపజయం రాబోతుంది, నీ కష్టాల్లో వాడు ఓడిపోబోతున్నాడు, నీ కష్టాల్లో వాడు సంహరించబోతున్నాడు. ఇక వాడు నిన్ను వెంబడించాడు. ఈ లెక్కన కష్టాలు రావద్దా? గట్టిగా మళ్ళీ ఎప్పుడైనా ఫోన్ చేసి, అయ్యగారు కష్టాలు ఉన్నాయి, ఫోన్ చేశారా? ఏసు రక్త వేజ్జయి సూత్రం అయిపోతారు, జాగ్రత్త. మీ కష్టాల్లో మీ శత్రువుపై జయమును దేవుడిచ్చునుగాక, మీ పోరాటంలో శత్రువు ఓడిపోవునుగాక, నువ్వు ఎర్ర సముద్రం దాటిన శక్తి నీకు అనుగ్రహించునుగాక, నేను వెంబడిస్తున్న అపవాది అంతము చేయబడునుగాక. ఆమేన్. ఐగుప్తు నుంచి బయటికి రావాలంటే ఏం జరగాలి? ఎర్ర సముద్రం దాటాలంటే అద్భుతమనండి గట్టిగా. ఇక 40 ఏళ్ల ప్రయాణం అంతా అద్భుతాలే. ఆమేన్. కత్తి డాలు ఉపయోగించకుండా యుద్ధములో జయం పొందిన సందర్భాలు ఉన్నాయి. వంట వార్పు లేకుండా మన్నా తిని శక్తి పొందుకున్న రోజులున్నాయి. మాంసం తినలేక చాలా రోజులు అయిపోయింది బాబువా, ఈ మన్నా తిని నోరంతా చప్పబడిపోయింది నాయన, ఏమైనా ఒకటి ఇవ్వవా? పీకలు దాకా తిని ఎంత పూరేడు పంపించేశాడు దేవుడు. ఎంత పంపించాడు? తినండ్రా, ఎంత తింటారు? హల్లెలూయా. దాహం అవుతుంది నాయన. ఇక మన ఇండియాలో చూసుకుంటే పంపుల కాడ గొడవలు అవుతాయి భయ్యానికి, ఇలాగే గొడవలు చేసుకుంటారేమోనని మీరు నీళ్ళ దగ్గరికి రావక్కర్లా, నీళ్ళే మీ దగ్గరికి వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. మీరు తర్వాత ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి. అక్కడ ఏమంటారో తెలుసా? వారి బట్టలు మాయలేదు, వారి చెప్పులు అరిగిపోలే. ఏం చేయలేదంట? అసలు ఈ మాట నాకు ఎంత లాజిక్ అనిపించింది తెలుసా? నా వైపు చూడండి. బట్టలు మాయలేదు, చెప్పులు అరిగిపోలే. ఈ చర్చిలో చిన్న పిల్లలు లేరా? అంత పెద్దోళ్ళే ఉన్నారుగా. సరే, మీకు అర్థం కావడం చెప్తాను. 10 ఏళ్ల కుర్రోడు ఐగుప్తులో బయలుదేరాడు. ఎక్కడమ్మా? ఎంత వయసులో? కొంచెం గట్టిగా మీరందరూ మాట్లాడితేనే అర్థమవుతుంది. ఎన్నేళ్ల వయసులో? ఎన్నేళ్ళు ప్రయాణం చేశాడు? 40 ఏళ్ళు. యోర్దానికి వచ్చేటప్పటికి ఆయన వయసు అంత ఇప్పుడు? వెరీ గుడ్, అర్థమవుతుందా? 50 ఏళ్ళు. ఇప్పుడు 50 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తితో అంటాడు, ఇతని బట్టలు మాయలేదు, ఇతని చెప్పులు అరిగిపోలేదు. ఓకే, నమ్ముతా. అసలు 10 ఏళ్ల వయసులో వేసుకున్న చెప్పు 50 ఏళ్ల వయసుకి ఎలా సరిపోయింది? మార్గ మధ్యలో మేము ఎరుకోకుండా వెలుచుండగా కొత్తగా పెట్టిన షాపింగ్ కాంప్లెక్స్లో మంచి చెప్పులు కొనుక్కొని వెళ్ళాము. అనుందా చరిత్రలో? ఆమేన్. ఎన్ని దేశాలు దాటి వెళ్ళారు? మార్గ మధ్యలో కువైట్లో మంచి షాపింగ్ మాల్ కొత్తగా పెట్టారు. అక్కడ సరుకు బాగా దొరుకుతుందని మేమందరం వెళ్ళి షాపింగ్ చేసాము. ఉందా అక్కడ? ఏంటి, ఎవరు మాట్లాడరేంటి? వింటున్నారా? నిద్రపోతున్నారా? మీ నోర్లు బాగా తెరవడును గాక. ఆమె వద్దు, సమాధానం చెప్పండి చాలు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆమెన్ చెప్పండి. అసలు వారు ప్రయాణం చేసిన మార్గం అంతా అరణ్యం కదా. 10 ఏళ్ల వయసులో చెప్పులు 50 ఏళ్ల వయసులో ఎలా సరిపోయినాయి? 10 ఏళ్ల వయసులో వేసుకున్న సొక్క అమ్మా 50 ఏళ్ళకి ఎలా సరిపోయింది? చిన్నగా ఉన్నప్పుడు సన్నగా బక్క ఉండొచ్చు, పెద్దయ్య కాంబోతులో తయారై ఉంటాడు వీడు. అవునుగా, అయి ఉంటాడు అనుకోండి. స్తోత్రం. ఎలా సరిపోయింది? ఒక మాట చెప్పనా? వారు పెరుగుతున్న కొలది వారి చెప్పులు కూడా వారితో పెరగడం ఆరంభమయ్యాయి.
వారి వస్త్రాలు పెరుగుతున్నాయి. అద్భుతాలు చేస్తూ దేవుడు వారిని 40 ఏళ్ళు అరణ్యములో ప్రయాణం చేయించాడు. నేను స్టేట్మెంట్ చెప్తాను, మీరు ఆమెన్ అంటారా? ఇంకా చెప్పిన వెంటనే ప్రతి మాటకి ఆమెన్ చెప్పండి. 40 ఏళ్ళు వాళ్ళ మధ్యలో ఒక పోలీస్ స్టేషన్ లేదు, 40 ఏళ్ళు వాళ్ళ మధ్యలో ఒక హాస్పిటల్ లేదు, 40 ఏళ్ళు వాళ్ళ మధ్యలో ఒక కోర్టు లేదు, ఒక గొడవలు లేవు, ఒక వర్షం లేదు, ఒక ఎండ లేదు, ఒక చలి లేదు. అగ్ని స్తంభం మేఘ స్తంభం మధ్య ఉండి నా దేవుడు వారిని క్షేమంగా కానానుకు నడిపించాడు. వారి ప్రయాణమంతా కొంచెం గట్టిగా. మరి ఇంకేముంది? ఎర్ర సముద్రం దగ్గర అద్భుతం చేసినాడు, ఐగుప్తు దగ్గర అద్భుతం చేసినాడు, 40 ఏళ్ళు అద్భుతం చేసినాడు. యోర్దాను దగ్గర రాగానే టచ్ అనగానే యోర్దాను చీలిపోదా? ఇన్ని సంవత్సరాలు అద్భుతాలు చేసిన దేవుడు యోర్దాను దగ్గర అద్భుతం చేయలేకపోయాడా? మీకు మాట చెప్పనా? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ టచ్ అనగానే ఈ ఎర్ర సముద్రం భయపడుతుందేమో కానీ యోర్దాను భయపడదు. ప్రైజ్ ది లార్డ్. అరే పోరా పో, నీ టచ్ పిచ్చులు పక్కకు పో అంటది. ఏమే అర్థమవుతుందా? ఎర్ర సముద్రం ఐగుప్తు దగ్గర ఆరంభమైన నీ విశ్వాస ప్రయాణం ఐగుప్తు అనే లోకంలో నుంచి వేరు చేయడానికి అద్భుతాలు చేశాడు. నీ బాప్తిసము దగ్గర అద్భుతాలు చేశాడు. నీ విశ్వాస ప్రయాణం అంతా దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? ఏమండి, నేను కువైట్లో బ్రతకడం ఎంత అద్భుతం అండి, ఎన్ని కార్యాలు చేశాడు, నా అక్కమ్మ ఎంత అద్భుతం, నా జాబ్ ఎంత అద్భుతం, నా పని ఎంత అద్భుతం, నేనేంటి బిల్డింగ్ అడ్డం ఏంటి, డబ్బు సంపాదించడం ఏంటి, కాడుకొనడం ఏంటి, మా ఫ్యామిలీ ఏంటి, నేనేలాగున్నాను. ఇవన్నీ ఇవన్నీ మీకు మంచి మాట చెప్పనా? మీరంతా ఆరోగ్యవంతులేనా? అందరూ పర్లేదంటారా? అందుకే కోవిడ్లో బతికారా? నేను మాట చెప్పనా, నా అలాంటి రోగిష్టోడు కోవిడ్లో బతకడం మామూలు విషయం కాదు. ఇది పెద్ద వెంటిలేటర్ దాకా వెళ్ళి బయటకు వచ్చాను. అదే సంవత్సరం వెన్నుపూస ఆపరేషన్ జరిగింది. అందుకే నికరంగా 2 మెట్లు ఎక్కలేను నేను. నా వెన్నుపూసలో 2 స్టీల్ ప్లేట్లు ఉన్నాయి, నిలబడలేను. ఇండియాలో కూర్చుని వాక్యం చెప్తాను, మరి కువైట్లో తప్పట్లా, మరి ఏం చేద్దాం? ప్రైజ్. మరి ఇండియాలో అంటే 2-3 గంటలు చెప్తాను, కుదరగా. మరి ఇక్కడ తిప్పి కొడితే గంట, హల్లెలూయా. కాబట్టి పెద్ద విషయం కాదులే అని నిలబడేశాను. ఏ శక్తి విజయం. ఆమేన్. షుగర్ ఉంది, బీపీ ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది, కడుపు నిండా రోగాలే, ఒంటి నిండా రోగాలే, పట్టుమని 4 అక్షరాలు చదవలేని గుడ్డితనం, కడుపు నిండా అల్సర్లే ఉన్నాయి. మీకు మాట చెప్పనా? ఉదయం 8, సాయంత్రం 8, మధ్యాహ్నం 4 టాబ్లెట్లు వేసుకుంటాను. 20 టాబ్లెట్లు పడితే తప్ప ఆ రోజు గడవదు. మీకు ఇంకో మాట చెప్తాను. శుభమా అంటూ కోవిడ్కి నా మందుల బాక్సే మర్చిపోయి వచ్చిన. దేవునికి మహిమ కలుగును గాక. కొంచెం గట్టిగా సంతోషంగా అయినా బతుకుతున్నానంటే దేవుడు చేసిన గట్టిగా. ఇన్ని అద్భుతాలు అనుభవించినా, ఇన్ని ఆశ్చర్యకారాలు చేసినా, యోర్దాను ఎదురైనా అని పాడినా, ఏమీ లేకపోతే కన్నాను చేరలేవు. కొంచెం గట్టిగా. ఇప్పుడు అద్భుతాలు కావాలా, ఆహారం కావాలా? మరోసారి చెప్పండి, నిజమేనంటున్నారా? ఇక మీదట అద్భుతాలు జరగవు, మరి ఒప్పుకుంటారా? ఏంటమ్మా ఒక సైలెంట్ అయిపోయారు, చూసారా? బాధ ఏమిటంటే సంవత్సరాలు దాటిపోతున్నా ఆహారం మీద కాన్సన్ట్రేషన్ తక్కువైపోతుంది, అద్భుతాల మీద ఆశలు ఎక్కువైపోతున్నాయి. 40 ఏళ్ళుగా భక్తి బతికిన ఆడెవడో ప్రవచనాలు చెప్తాడంట, ఆడెవడో దర్శనాలు చెప్తాడంట, ఆయన చెయ్యట్టుగానే దెయ్యాలు పోతాయంటారు. కానీ పాసిపోయిన తలేసుకొని ఆడి ముందుకు వెళ్ళిపోయి తలకాయ పెట్టేసి ప్రార్థన చెయ్యండి రా బాబు, ఇంకా అద్భుతాలేనా? మళ్ళీ చెప్తున్నాను, అద్భుతముల వలన ఒక వ్యక్తి బ్రతకగలడేమో కానీ పరలోకానికి చేరలేడు. Miracles will let you to live on the earth, but that will not help you to reach the kingdom of God. Amen. Hallelujah. నేను పరలోక రాజ్యం చేర్చేది ఏమిటంట? కొంచెం గట్టిగా. వెరీ గుడ్. ఏం కావాలంట? అందుకంటాను, అద్భుతాల కొరకు ప్రాకులు అడకండి, ఆహారము సంపాదించుకోవడానికి ప్రయాసపడండి. ప్రైజ్ ది లార్డ్. ఏం కావాలంటమ్మా? కొంచెం గట్టిగా.
ఆహారం ఉన్నవాడే పరలోకం చేరతాడు, ఆహారం లేనివాడు. ఈ మధ్యాహ్నం ఆహారమును సంపాదించుకుందాముగాక. ఇంతకి బాగానే ఉంది, మేమేదో జీవాహారం అన్న మాట చెప్తే కూడా మమ్మల్ని తిట్టిపోసావు, ఇదంతా చెప్పావు, కానీ ముందు ఆహారం చెప్తానుండు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మధ్యాహ్నం పరలోక రాజ్యంలోకి చేరడానికి మనం సంపాదించవలసిన ఆహారం ఏంటి? 2 మాటల్లో ముందుకెళ్తాను. చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. యోహాను సువార్త 6:35. త్వరగా చదవాలి. జాన్ 6:35. అందుకు యేసు వారితో ఇట్లా నేను ఏంటి జీవాహారము నేనే. ఇదొకసారి నా వైపు చూస్తూ స్వరము గట్టిగా చెప్పండి మాట. యేసయ్య జీవాహారమై ఉన్నాడు అనండి. చేతులెత్తి మరొకసారి గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఆహారము కలిగి ఉండాలంటే ఎవరిని కలిగి ఉండాలి? వెరీ గుడ్. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఎవరిని కలిగి ఉండాలి? 3వసారి గట్టిగా చెప్పండి. యేసయ్యను కలిగి ఉండాలి. ఏదొకసారి అందరు తలకాయలు బుర్రలన్నీ పైకెత్తి నా వైపు చూడండి, గట్టిగా సమాధానం చెప్పండి. నాలో యేసయ్య ఉన్నాడు అన్నవాళ్ళు చేయి పైకెత్తండి చూద్దాం. ఉన్నాడా? ఉంటే చేయి పైకెత్తి ఆమెను చెప్పండి. ఉన్నాడా? అయ్యగారు చేయి లేపలేదేంటి? లేడా? మీరేంటి అలా పట్టుకొని కూర్చున్నారు? హల్లెలూయా. ఉన్నోడే చేయి పైకెత్తి మరొకసారి గట్టిగా ఆమెను చెప్పండి. నిజంగా ఉన్నాడా? అయితే మీకు వాక్యం చూపిస్తాను, చదవండి. తర్వాత చెప్దాం. నిర్గమకాండం 25:8. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం. త్వరగా. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఏదొక్కసారి బుర్రలను పైకెత్తండి. యేసు ప్రభు ఏ స్థలములో ఉంటాడంట? ఏది అందరు చెప్పట్లా, కొందరు తలకాయలు కిందకే దింపారు. హలో, తలలు పైకెత్తండి, సమాధానం చెప్పండి. యేసు ప్రభు ఎక్కడ ఉంటాడంట? కొంచెం గట్టిగా. ఇప్పుడు నీలో ఉండాలి అంటే నువ్వు ఎలాగుండాలి? ఇప్పుడు చెప్పండి, మీలో ఎంతమంది పరిశుద్ధులు? వాళ్ళు మాత్రమే చేయి పైకెత్తండి. ఒకటికి 2 సార్లు, 2కు 3 సార్లు ఆలోచించుకొని తొందరపడి చేయి పైకెత్తకండి. నువ్వు పరిశుద్ధులవని డిక్లేర్ చేసుకున్నావా? రేపే పెట్టి తయారు చేయాల్సి వస్తుంది. జాగ్రత్త. ఎందుకంటే పరిశుద్ధులకు భూమి మీద, కొంచెం గట్టిగా, పరిశుద్ధులైపోతే ఏమైపోతాడు? పరదేశులమ్మో ప్రియ. ఆమేన్. యేసు ప్రభు నివాసము చేయగలిగిన పరిశుద్ధత నీలో ఉంటేనే ఆయన నీలో నివాసం చేస్తాడు. ఇప్పుడు యేసు ప్రభు నీలోకి రావాలంటే నువ్వు ఉన్న కాడ కూర్చొని సింగనాదాలు చేసుకుంటా నువ్వు రావా యేసయ్యా, నువ్వు ఫీలింగ్తో పాడితే రాడమ్మా. మొన్న మధ్య పాలకొల సభలకు వెళ్తే ఒక ఆవిడ పాట పాడుతుంది. సింగర్ ముసుగు జారిపోయింది, కొంగు జారిపోయింది, బట్టలు జారిపోయినాయి, ఇదే సోయలేదు. నువ్వు రావా యేసయ్యా, నువ్వు రా. వచ్చేస్తాడా? అంత ఈజీగా వచ్చే పని అయితే మా సేవ ఎందుకు, మా ప్రతిష్ఠ ఎందుకు, మా ప్రయాసం ఎందుకు, మా త్యాగం ఎందుకు? ₹1,000,000 మాట చెప్తాను, మీరు ఆమెన్ అంటారు గట్టిగా. నువ్వు రావా అని పిలవలసిన పని లేదు. నువ్వు పరిశుద్ధునిగా మారితే రెక్కలేసుకుంటూ ఎగురుకుంటూ నీలోనికి వచ్చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్యాహ్నం నా యేసు అను ఆహారం సంపాదించుకోవాలంటే నువ్వు దేని కొరకు ప్రాకులాడాలి? పరిశుద్ధత కొరకు. కనుక ఆహారం అంటే యేసు ప్రభుని సంపాదించుకోవడం అంటే పరిశుద్ధత కొరకు ప్రయాసపడుట. స్ట్రైవ్ ఫర్ హోలీనెస్. అందుకే యేసు ప్రభు అంటాడు, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరు పరిశుద్ధులై ఉండండి. నా దేవుడు దిగి వచ్చే స్థలం ఏదైనా, అది ఏదైనా తోట కావచ్చు, అది బేతేలు కావచ్చు, అది ప్రత్యక్ష గుడారము కావచ్చు, అది సొలొమోను దేవాలయం కావచ్చు, చివరికి ఆత్మ సంబంధమైన దేవాలయముగా కట్టబడుతున్న నువ్వైనా ఆయన రావాలి అంటే ఆ స్థలం ఎలాగుండాలి? కొంచెం గట్టిగా. కనుక ఇప్పుడు ఆహారం అంటే ఏంటమ్మా? యేసయ్య కాదు, ఎవరమ్మా? పరిశుద్ధత కొరకు ప్రయాసపడు. నా దేవుడు నీలో సింహాసనం వేసుకొని ఆశీనుడై ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ ద లార్డ్. ఆయన ఎవరిలో పడితే వాళ్ళలో ఉండే దేవుడు సమీపింపరాని తేజస్సులో నివసించు ఆ దేవునికి ఎలా పడితే అలా బ్రతుకుతూ, ఎలా పడితే అలా జీవిస్తూ, నీ బ్రతుకును మార్చుకోకుండా, నీ అలవాట్లు మార్చుకోకుండా, నీ స్వభావాన్ని మార్చుకోకుండా, నీ పద్ధతులు మార్చుకోకుండా, నువ్వు రావా యేసయ్యా వస్తాడా? హల్లెలూయా. ఆ పాట రాయడం ఒక ఎత్తు అయితే, సింగనాదాలు చేసుకుంటా వీళ్ళు వాడే పద్ధతి చూస్తుంటే ఇంకా డేంజర్గా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. పాట తప్పనట్లేదు, నీ భావం తప్పంటున్నాను. పిలిచిన వెంటనే ప్రత్యక్షమయ్యే దేవుడు ఆయన. అలాంటి దేవుడికి నువ్వు ఎలాంటి నివాసం కట్టగలవు? పరలోకములో ఉండుట భాగ్యమని ఎంచుకోలేదు, కానీ దాసుని స్వరూపము ధరించి తన్ను తానే రిక్తునిగా చేసుకున్న దేవునికి ఎలాంటి నివాసం కడితే ప్రభు వస్తాడు నీలోనికి? సర్వ జ్ఞాన సంపన్నుడైన మోషే, ఏయ్ నీకు జ్ఞానం ఇచ్చానుగా, నీ జ్ఞానంతో నాకు గుడారం కట్టంటే మోషే కట్టగలిగేవాడు కదా. దేవుడు మోషేతో అంటాడు, నీ జ్ఞానం పక్కన పెట్టు, నీ తెలివి పక్కన పెట్టు, నేను చెప్పినట్లు చేయి, నేను చెప్పినట్లు గుడారం కట్టు, అప్పుడే ఆ గుడారములోనికి వస్తానన్నాడు దేవుడు. మన జ్ఞానముతో, మన బలముతో, మన ఐశ్వర్యంతో, మన తెలివితో కట్టే గుడారాల్లో ఆయన నివాసం చేయడు. పరిశుద్ధత కలిగి ప్రభు కొరకు ఎవరు జీవిస్తారో వాళ్ళల్లో నివాసం చేసే దేవుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. పేరు మార్చుకుంటే క్రైస్తవుడు కాలేవు, మెళ్ళో సెలవ ఉంటే క్రైస్తవుడు కాదు, బొట్టు లేకపోతే క్రైస్తవుడు కాదు, బాప్తిసం తీసుకుంటే క్రైస్తవుడు కాదు, రక్షింపబడితే క్రైస్తవుడు కాదు. యేసుని ధరించి యేసు స్వభావాలు సంపాదించుకొని యేసులా మారిన వాడే యేసయ్యకు బిడ్డగా మారిపోతాడా? ప్రైజ్ ద లార్డ్. మీకు అర్థం కావడానికి మాట చెప్తాను. ఆదికాండం 1 అంటాడు, ఆయన మన స్వరూపము చొప్పున మన పోలికలో నరుని చేయుదము. స్వరూపము, పోలిక అనండి 2 మాటలు. రెండోసారి గట్టిగా, మూడోసారి గట్టిగా. స్వరూపం అంటే బాహ్యముగా కనపడేది, పోలిక అంటే అంతరంగమందు ఉండవలసినవి. అంటే మనము అంతరంగమందును బాహ్యమందును దేవుని వంటి వారిగా చేయబడిన వారం. మన బాహ్య స్వరూపము దేవునిది, మన అంతరంగ పోలిక కూడా దేవుని పోలికలోనికి మనము మార్చబడాలి. ఏంటైన పోలిక? ఒకే ఒక మాట చెప్పండి. ఆయన ఎలాంటి వాడంటమ్మా? పరిశుద్ధుడు అనండి గట్టిగా, కొంచెం గట్టిగా. మనం కూడా ఎలా ఉండాలి? అంతే. ఆ పరిశుద్ధత కొరకు ప్రాకులాడిన వాడు ఆహారము పొందుకొని మరణము దాటి మహిమలోనికి ప్రవేశిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. సెకండ్ పాయింట్, అదే అధ్యాయం 55వ వచనం చూడండి. అదే 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 55వ వచనం. ఏమిటి ఇంత స్లో? నా శరీరము నిజమైన ఆహారము. చాలు 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 చాలు. 35వ వచనములో నేనే జీవాహారం అన్నాడు. 55వ వచనంకి వచ్చేప్పటికి కొంచెం పదాలు మార్చాడు. ఏమంటాడమ్మా? నా శరీరము నిజమైన ఆహారము. బాగా వినండి, వివరించడానికి టైం లేదు, 4 గంటలకు ముగించాలి. 2-3 నిమిషాలు మిగిలి ఉన్నాయి. కాస్త గట్టిగా వెంటనే సమాధానం చెప్పగలిగితే క్షణాల్లో నేను ముగించేస్తాను. శరీరము అంటే సహవాసమునకు సాదృశ్యమై ఉన్నది. ఆమేన్. శరీరం అంటే అర్థం ఏంటమ్మా? ఆయన శరీరమే ఆహారం అంటే సహవాసమే దేవునికి ఆహారమై ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. చపాలి గట్టిగా. సహవాసముగా కట్టబడాలి. ఆ శరీరానికి శిరస్సు ఎవరై ఉండాలి? యేసు ప్రభు అయి ఉండాలి. యేసు ప్రభు సంఘానికి శిరస్సు అయితే ఆ మొండం, ఆ శరీరం ఎవరు? బహువచనం, ఏకవచనం. గట్టిగా, కొంచెం గట్టిగా. మీలో ఒకరు చెయ్యి, మీలో ఒకరు కాలు, మీలో ఒకరు వేళ్ళు, ఒక్కొక్కరు అనేకులమైన మనం ఆయన శరీరములో అవయవములమై ఉన్నాము. We are the parts of the body of Christ. The word of God says we are the body of Christ. మనము ఆయన శరీరమై ఉన్నాం. సహవాసము కలిగి ఉన్నవాడే ఆహారమును కలిగినవాడు. అమావాస్య పున్నమికి చర్చకొచ్చి
ఏమండి చర్చికి రాలేదంటే తలకాయ పోటు పాస్టర్ గారు, అందుకే చర్చికి రాలేదు, ఆడే పడిజావు. హల్లెలూయా. అనివార్య కారణాల్లో చర్చికి రాలేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మరి పొట్ట చేతిలో పట్టుకొని వచ్చారుగా. కష్ట సమయాల్లో రాకపోతే పర్వాలేదు, రాలేని పరిస్థితుల్లో డ్యూటీ వలన అభ్యంతర వలన రాలేకపోతే పర్లేదు, కానీ తలపోటండి రాలేదు, కాళ్ళ పోటండి రాలేదు, నిలబడలేక రాలేదు అని కనుక ఎవడైనా ఇంట్లో పడి చేస్తే వాడు అక్కడే రక్తమే చెయ్యి. హల్లెలూయా. నీకు మాట చెప్పిన పోతే దేవుని మందిరంలో ప్రాణం పోవాలా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కీర్తనకారుడైన దావీదు అంటాడు, నీ మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు నేనెంతో సంతోషించుతిని. అసలు ఈ మాట కాదు కానీ దేశాన్నే పరిపాలిస్తున్న మహారాజు, హీ వాజ్ ఎన్ ఎంపరర్, నాట్ జస్ట్ ఎ మినిస్టర్. మా క్రిస్టియన్ సీఎం వచ్చాడు. ఎప్పుడైనా చర్చికి వెళ్ళి దాఖలుందా? ఏమనుకోబాకండి, మా నాయకుడిని మీరు అలా విమర్శిస్తే నాకు బాధ కలిగింది. బాధపడినా పర్వాలే. హల్లెలూయా. మందిరానికి వెళ్దామని జనులు అంటేనంట రాజుగారికి ఏమైందంటమ్మా? సంతోషం. ఇది తలకాయ నొప్పి. కానీ చిరకాలము నేను అసలు ఇంటికి వెళ్ళడం దండగా, నేను మందిరంలోనే బ్రతుకుతాను, మందిరంలో చచ్చిపోతాను, మందిరంలోనే జీవిస్తాను, నాకు మందిరమే కావాలని సహవాసాన్ని కోరుకున్నాడు. కాబట్టే అతడు ఘనపరచబడ్డాడు. అతని వంశాన్ని దేవుడు అనుకున్నాడు. నేను దావీదు కుమారుడు అని చెప్పుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. A man who would love to be in the presence of God. A man who desireth to be in the presence of God. దేవుని మందిరాన్ని ప్రేమించేవాడు, దేవుని సహవాసాన్ని ప్రేమించేవాడు, సంఘాన్ని ఘనపరిచేవాడు, సంఘ సహవాసములో నిలబడి ఉండేవాడు, సంఘములో కట్టబడేవాడు. వీలైతే చర్చికి వెళ్దాం, లేకపోతే లేదనే బ్యాచ్ కాదు. అందుకే బైబిల్లో ఒక మంచి మాట అంటాడు, నీ మందిరమును గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. తెలుగు భాషలో నన్ను కాపాడుచున్నది, ఇంగ్లీష్ భాషలో కాపాడుచున్నది. ఐఎమ్ బీన్ ప్రొటెక్టెడ్ బికాస్ ఆఫ్ ద డిజైర్ ఆఫ్ దై టెంపుల్ ఇన్ మై హార్ట్. ఉందా నీకు ఆశ? సహవాసం అనే ఆహారం, సంఘం అనే ఆహారం, ఫెలోషిప్ అనే ఆహారం. కొంతమంది చర్చికి వస్తారు, వెళ్ళిపోతారు. అలాగే సహవాసంతో సంబంధం ఉండదు, సేవకులతో సంబంధం ఉండదు, ప్రార్థనలో సంబంధం ఉండదు, పరిచర్యలో సంబంధం ఉండదు, ప్రతిష్టలో సంబంధం ఉండదు. వచ్చామా, తిన్నామా, తాగామా, స్తోత్రం చెప్పామా, వెళ్ళిపోయామా. మళ్ళీ వీలైతే అటకెక్కిన బైబిల్ని కాస్త దుమ్ము దూపి మళ్ళీ తీసుకొని బ్యాగులు పెట్టుకొని చర్చికి వచ్చామా. హల్లెలూయా. ఇట్టి బ్యాచ్ పరలోకంలో రావడం నిషేధింపబడినది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చర్చికి రాకుండా, ప్రార్థనకు రాకుండా, వైరాగ్యం లేకుండా, భక్తి లేకుండా నేను పరలోకానికి వెళుదును అని చెప్తే అన్ని చేసేవాళ్ళు అడిగిపోవాలా? హల్లెలూయా. మాట వింటున్నారా? ఒక మాటలో చెప్పాలంటే వైరాగ్యము కలిగిన వాడు, ఆ ప్రతిష్ట కలిగిన వాడు, ప్రభు మందిరాన్ని ప్రేమించగలిగిన వాడు, ప్రభుతో సహవాసం చేయగలిగిన వాడు ఆహారాన్ని పొందుకొని మహిమగల దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. 7 పాయింట్లు ఉన్నాయి కానీ తెల్లారిపోద్ది. అందుకే ఈ 2 పాయింట్లు చాలు. 1, ప్రభు కొరకు పరిశుద్ధులుగా బ్రతకండి. 2వది, సహవాసంలో కట్టబడండి. Which are the most important basic needs for a Christian to follow. క్రైస్తవునికి అనుసరించవలసిన 2 ప్రాధాన్యమైన అనుభవాలు. ఇవి లేకుండా నువ్వెంత భక్తి చేసినా, లేదండి మా ఆయన పొద్దునే స్నానం చేసుకొని బాత్రూమ్ నుంచి బయటికి రాగానే అడ్డగుడ్డ కట్టుకొని ముందు బైబిల్ చదివిన తర్వాత చిచి దరిద్రంగా స్నానం చేసుకొని ఒళ్ళు దురుచుకోకుండా తడిబట్ట మీద టవల్ తోటి బైబిల్ చదువుతాడా? అదే పెద్ద భక్తి అనుకుంటున్నావా? వీడు చర్చికి రాకుండా ఇంట్లో బైబిల్ చదివితే పరలోకానికి వెళ్ళిపోతాడా? పరిశుద్ధునిగా జీవించకుండా పరలోకానికి వెళ్ళిపోతారా? అవి సరిపోవు. నీ రక్షణ, నీ మారు మనసు, నీ బాప్తీసం, నీ అభిషేకం సరిపోవు. ఇవి మించి ఒక ఉన్నతమైన ఆత్మీయ జీవితం చేయడానికి నువ్వు ప్రయాసపడాలి. అందుకే పేతురు పత్రిక 4:18 అంటాడు, మొదటి పేతురులో, నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే రక్షణ పొంది బాప్తీసం తీసుకొని పరిశుద్ధాత్మను పొందినవాడు కూడా రక్షించబడడం కష్టం. ఎందుకు? వీటి వలన ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళలేడు. బ్రతకడానికి అవి ఉపయోగపడతాయేమో కానీ పరలోకం వెళ్ళడానికి అవి సరిపోవు. అక్కడికి చేరాలంటే 1 పరిశుద్ధునిగా నువ్వు బ్రతకాలి, 2వది
సహవాసంగా ఎదగాలి. ఈ 2 మాటలు గుర్తుపెట్టుకోండి. అనుసరించిన వాడు నా యేసు ప్రభు ఏ క్షణాన, ఏ గడియలో, ఏ సమయాన వచ్చినా మహిమలో ప్రవేశించడానికి నా దేవుడు వారిని తనతో కూడా మేఘాల మీద మహిమలోనికి తీసుకొని వెళ్ళిపోతాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని గణపడదాం. దట్ ఇస్ ఆల్ ప్రైజ్. ఒక్క నిమిషం లేచి నిలబడి ఉంటారా? ఒక్క నిమిషం లేచి నిలబడి ఉంటారా? ఏదొకసారి మీ 2 చేతులు జోడించండి, 2 చేతులు జోడించండి, స్వరమెత్తి నోరు తెరిచి చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, బ్రతికడానికి అద్భుతాలు వద్దు, మహిమలో ప్రవేశించడానికి నాకు ఆహారము కావాలంటూ ఎవరికి వారే నోరు తెరిచి ఒక్క క్షణము నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. మీ స్వరమును వినబడనివ్వండి. మీ స్వరం ఎలుగెత్తి ప్రార్థన చేయడం ఆరంభించండి. కమాన్, చెప్పండి ప్రభుతో, ప్రభువా, అద్భుతాలు బ్రతకడానికి ఉపయోగపడతాయి, కానీ ఆహారం ఉంటేనే మహిమలోనికి ప్రవేశిస్తామని మీరు మాతో మాట్లాడి ఉన్నారయ్యా. థ్యాంక్ యూ లార్డ్. ఆహారము నాకు కావాలి. చెప్పండి, చెప్పండి నోరు తెరిచి, ఆహారము నాకు కావాలి. ఆహారమే పరిశుద్ధత, ఆహారమే సహవాసం. ఒకటి సహవాస అనుభవం, ఒకటి వ్యక్తిగత అనుభవం. ఇవి లేకపోతే ఎంత భక్తి చేసినా అవి వ్యర్థమే కదా ప్రభువా. ఆహారము నాకు ఇవ్వండి అంటూ ఒక్కసారి నోరు తెరిచి బిడ్డ నీ స్వరాన్ని దేవునికి వినిపించగలవా? నీ స్వరం బయటికి రానివ్వకుండా సాతానుగాడు అడ్డుపరచడానికి ప్రయత్నిస్తున్నాడు. Come on, open your mouth. Satan is trying to not let you open your mouth. Come on, receive strength and start crying in the presence of the Lord. ప్రభువా, ఎన్నో దీవెనలు పొందుకున్నాను కానీ అవేవి నన్ను పరలోకానికి చేర్చట్లేదయ్యా. మహిమలోనికి చేర్చగలిగిన ఆహారము నాకు కావాలి. ఆహారము నాకు కావాలి నాయనా. హల్లెలూయా. షాలారియాలారా ఓ షాలాబియారా కంతురి బిఖరమనదరా. ఇవ్వండి నాయనా. యోర్దానును మరణము దాటగలిగిన, వాగ్దాన భూమిలో అడుగు పెట్టగలిగిన ఆహారము నాకు కావాలి. కృప పొందుకోండి, పొందుకోండి. కృప, కృప. ఒక బలమైన అభిషేకం, ఒక బలమైన శక్తి నిన్ను బలపరుచుచున్న వేళ పొందాయిన కృపని. ఓ ఓ షకర బాబా 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 బా రిబాలా రందలా షాలారందియా. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ నాకు, నీ ముఖ చప్పట్లు కొడదామా? నాకు నీ ముఖ యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. కలిసి యేసయ్య, మరోసారి యేసయ్యా, యేసయ్య, యేసయ్యా, 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 యేసయ్య. గ్లోరీ. యేసయ్యా, 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 యేసయ్యా. కొండలలో, లోయలలో, అడవుల ఎడారులు, కొండల లోయల
అడవులు ఎడారు యేసయ్యా 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 రిబాలరా షలరందలరా యేసయ్యా 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 నీ ముఖ దర్శనం చేస్తూ మహిమలో ప్రవేశించగలిగిన కృప 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 యేసయ్యా యేసయ్యా షకరి బాలరందలరా రిబాలరా షియాలరందలరా యేసయ్యా యేసయ్యా ముఖ దర్శనము చాలయ్యా నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఇదొక్కసారి అందరం చేతులు పైకెత్తుదామా? ఒక చిన్న మాట మీ గుండె లోతుల్లో చెప్పండి. నన్ను మహిమకు సిద్ధపరచండి నాయన, నన్ను నిత్య మహిమకు సిద్ధపరచండి బాబు. ఆ నిత్య మహిమలోనికి నేను చేరాలి ప్రభా. ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చావు, అడగలేని ఎన్నో మేలు ఇచ్చావు, ఎన్నో దీవెలతో కప్పావు, కొరత లేని సమృద్ధినిచ్చావు. నా హృదయపు లోతుల్లో నుండి నా ఈ చిన్న కోరిక నాయన, నీ ముఖ దర్శనము చేయడానికి నీ మహిమలోనికి నేను ప్రవేశించగలగాలి. Strengthen me, Lord, to be in thy kingdom. Prepare me, Lord, to be with you. How I live on this earth is not important, whether I am eligible to be in thy kingdom or not. నీ రాజ్యంలోనికి ప్రవేశించే అర్హత నాకు కావాలి నాయన. ఆయన కాళ్ళు పట్టుకోండి అమ్మా నాన్న, ఆయన కాళ్ళు పట్టుకొని అంగలార్పు చేసి కన్నీళ్లతో ఆయన అడగండి, ప్రభువా ఇంత భక్తి చేసి ఇన్ని దీవెనలు పొందుకొని నేను మహిమలో చేరకపోతే నా భక్తి అంతా వ్యర్థం కదా ప్రభువా. మహిమలో చేరే సిద్ధపాటు ఆ యోగ్యత అర్హత నాకు ఇవ్వండి అంటూ ఎవరికి వారే ఆయన కాళ్ళు పట్టుకున్నారన్న ఒక తలంపుతో అంగలార్పు చేస్తూ మనవి చేయండి. కనికరిస్తాడు దేవుడి రాత్రి మధ్యాహ్నం, కృపనిస్తాడు దేవుడి మధ్యాహ్నం. నిన్ను బలపరచడానికి సిద్ధముగా ఉన్న దేవుడు ఆయన. అద్భుతమైన మీ మాటల కొరకై స్తోత్రాలు. కడవరి దినాలు నాయన, ఏమి సంపాదించామో ముఖ్యం కాదు, ఎలా బ్రతుకుతున్నామో ముఖ్యము నాయన. మా పనులు పరిచర్య వల్ల పరలోకానికి చేరలేము, మా వ్యక్తిగత జీవితాల వల్లతో మేము పరలోకానికి చేరగలం. మా జీవితాలే బాగోలేకపోతే మేము ఎంత బ్రతికి ప్రయోజనం ఏంటి నాయన? మీరు కోరుకున్నారు మాలో పరిశుద్ధత ఉండాలని, మీరు కోరుకుంటున్నారు మేము సహవాసముగా కట్టబడాలని. ఆత్మీయ అనుభవాలతో మమ్మల్ని నింపండి. మీరు రాకడ ఎంతో దూరముగా లేదు ప్రభువా. మేము సిద్ధపడకపోతే విడవబడే ప్రమాదం ఉంది నాయన. ప్రిపేర్ us O Lord, ప్రిపేర్ us O Lord. సిద్ధపరచండి బాబు, నీ కాళ్ళు పట్టుకుంటున్నాము నాయన. తొలగిపోకుండా నీ కృపలో అమర్చండి. ఆహారము సంపాదించుకొని మహిమలోనికి చేరే కృపనివ్వండి. దైవజనులను వారి కుటుంబాన్ని మహిమ గల ఈ పరిచర్యను మీ చేతికి అప్పగించుకుంటున్నాను. పరిపూర్ణంగా సిద్ధపరిచి దీవెనకరంగా మార్చి ఘనత మహిమ ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని మా రక్షకుడును ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి.